రైట్ వెల్కమ్ బ్యాక్ టు రాయపాటి 360. ఏప్రిల్ 22 లెనిన్ 150వ జయంతి. 20వ శతాబ్దపు విప్లవకారుడే ఈ వ్లాదిమిర్ ఇల్లిచ్ లెనిన్. మార్క్స్ ఎంగెల్స్ల తర్వాత మార్క్సిస్టు సిద్ధాంతాన్ని బలోపేతం చేయడంలో లెనిన్దే అతిపెద్ద పాత్ర. ప్రస్తుతం లెనిన్ జయంతిని జరుపుకునే సమయంలో ప్రపంచమంతా కోవిడ్-19 గుప్పెట్లో చిక్కుకుంది. సామ్రాజ్యవాదాన్ని ఆయన విశ్లేషించిన విధానం, కొత్త పుద్దలు తొక్కించేలా ఆయన చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనలను ఇప్పటికీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు. కమ్యూనిజం యొక్క ముఖ్య ఆశయం వర్గ, ఆర్థిక, సామాజిక తారతమ్యాలు లేని ఒక నూతన సమాజ స్థాపన. కమ్యూనిజం అనేది సోషలిజం యొక్క అత్యుత్తమ దశ అని కూడా ఒక అభిప్రాయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజారోగ్యంపై ప్రభుత్వ పాత్ర యొక్క ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో లెనిన్, కారల్ మార్క్స్ విశ్లేషించిన సిద్ధాంతాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ విప్లవకారుల సూచనలను పాటించాల్సిన సమయం వచ్చిందని కొందరు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే పెట్టుబడిదారీ దేశాల దూకుడికి ఇప్పట్లో కట్టడికి పడే అవకాశం ఉందా? ప్రపంచంలో వర్గాల దోపిడీ ఉన్నంతకాలం విప్లవాలు తప్పవా? నిజంగానే కరోనా తర్వాత ప్రపంచంపై కమ్యూనిజం, సోషలిజం ప్రభావం ప్రధాని పాత్ర పెరుగుతుందా? ఇవే అంశాలపై రాయపాటి 360లో బిగ్ డిబేట్. ఇక డిబేట్ని రాయపాటి గారు కొనసాగిస్తారు. రాయపాటి గారు, లాక్డౌన్ వచ్చేసరికి వాళ్ళ 29th డే. ఒకసారి కరోనా వైరస్ స్టాటిస్టిక్స్ చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా 25,86,000 చేరినాయి కన్ఫర్మ్డ్ కేసెస్. నిన్నటి మీద ఒక 80,000 పెరిగినాయి. అలాగే మరణాలు ఒక 7,500 పెరిగి 1,80,000 చేరినాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరణాలు. అమెరికాలో వచ్చేసరికి ఒక 25,000 కొత్త కేసులు వచ్చి 8,20,000 చేరినాయి. మరణాలు ఒక 2,700 పెరిగి 45,400 చేరినాయి. అమెరికాలో వచ్చేసరికి గతంలో ట్రంప్ కానీ చాలా ఇష్యూగా చూసాం. అప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని మలేరియా డ్రగ్, అలాగే రోమన్ ఆర్థరైటిస్కి వాడే డ్రగ్ని మలేరియాకు మందుగా తను డిమాండ్ చేయటం, మోడీ గారు పంపటం అన్నీ చూసాము. దాని గురించి అయితే ఒక చిన్న స్మాల్ ట్రయల్ లాగా కొంతమంది పేషెంట్స్లో చేసుంటే, అంటే సీరియస్గా ఉన్న పేషెంట్ చేస్తే అదైతే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎక్కువ మందికి అది పెద్దగా పనిచేయలేదు. ఇంకా డెత్ రేట్ కూడా పెరిగింది అంటున్నారు ఆ చిన్న ఒక శాంపుల్ ఆఫ్ పేషెంట్స్లో చేయటం. అదొక నిన్న వచ్చిన రిపోర్టు. బట్ ఇంకొంచెం లార్జ్ స్కేల్ ట్రయల్స్, అంటే ఎక్కువ మంది పేషెంట్స్తో ఆ ట్రయల్ రిపోర్ట్స్ అయితే ఇంకా రావాలి. ప్రస్తుతానికైతే కొంత నెగిటివ్గా ఉంది కనుక అంత ముందు అనుకున్నట్టు ఆశాజనకంగా ఆ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అయితే రాలేదని ఒక రిపోర్టు తెలియజేసింది. నెక్స్ట్ అక్కడ అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సిడిసి అంటారు, వాళ్ళైతే ఇది ప్రస్తుతం గతంలో చెప్పుకుంటున్నట్టుగా కొంచెం కేసులు కానీ హాస్పిటలైజేషన్స్ తగ్గుతూ ఉంది. మరణాలకు కూడా రోజు రోజుకి కొంచెం తగ్గుతూ ఉండి మేబీ నెక్స్ట్ మంత్కి బాగా తగ్గిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ సెకండ్ వేవ్, అంటే ఇప్పుడు ఒక వేవ్గా వచ్చి తగ్గుతుంది. అలాగే సెకండ్ వేవ్ గతంలో చెప్పాం అనేకసార్లు ఇలా వేవ్స్గా రావచ్చు, మళ్ళీ వైరస్ వ్యాప్తి మళ్ళీ పెరగచ్చు అంటున్నాము. సో రేపు వింటర్లో జనరల్గా వాళ్ళకి ఫ్లూ అంటారు, అంటే కోల్డ్, కాఫ్, ఒక రకమైన ఇదే ఈ ఫ్యామిలీ ఆఫ్ వైరస్, కరోనా వైరస్ యొక్క ఫ్యామిలీలోనే జనరల్గా ఫ్లూ అనేది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. దానికి దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా 40,000-50,000 మంది చనిపోతూ ఉంటారు యూఎస్లో. ఈ వింటర్లో ఈ ఫ్లూతో పాటు ఈ కరోనా వైరస్ కూడా మళ్ళీ ఒక స్ట్రాంగ్ వేవ్, బిగ్గర్ వేవ్ వస్తుందని వాళ్ళు నిన్న ఒక స్టేట్మెంట్గా తెలియజేశారు. సో అదొక ఆందోళనకరమైన విషయం. సో టెంపరీగా నెక్స్ట్ 2-3 మంత్స్లో తగ్గిన మళ్ళీ వింటర్లో దీని వ్యాప్తి బాగా పెరిగి మళ్ళీ మరణాలు కానీ మళ్ళీ కంట్రోల్ చేయడానికి ఇలాంటి లాక్డౌన్స్ కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు. ఆబ్వియస్గా అలాగే మన దేశాల్లో కూడా దాని ఇంపాక్ట్లు ఇలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మన దేశంలో వచ్చేసరికి దాదాపు 1,500 కేసులు పెరిగి 20,471 చేరినాయి. అలాగే 49 మంది మరణించడం జరిగింది. 652కి కేసులు వచ్చినాయి. సో ఇది కరోనా వైరస్ గురించి. ఇవాల్టి డిబేట్ ఇష్యూ వచ్చేసరికి లెనిన్, అందరం వింటాం, మార్క్స్, కాల్ మార్క్స్, లెనిన్, కమ్యూనిజం, సోషలిజం, వీటి టాపిక్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటాము. ఇవాళ 150వ జయంతి. లెనిన్ అనే అతను అప్పుడు సోవియట్ రష్యా మొదటి రూలర్గా ఉన్నారు. 1870లో పుట్టాడు, ఏప్రిల్ 22 ఈ రోజున. ఆయన్ని, అంటే అసలు పేరు అయితే వ్లాడిమిర్ ఇల్లిచ్ యులినోవ్ అని. ఆయన అదే రష్యన్ రెవల్యూషనరీగా ఉంటూ తర్వాత హెడ్ ఆఫ్ గవర్నమెంట్ సోవియట్ రష్యా 1917 నుంచి 24, తర్వాత సోవియట్ యూనియన్ ఫామ్ అయిన తర్వాత కూడా మొత్తం దాదాపు 7 సంవత్సరాలు సోవియట్ రష్యా యుఎస్ఆర్కి అధిపతిగా ఉన్నాడు. సో ఆయన
లెనినిజం అని ఆయన ఈ కమ్యూనిజం వీటి గురించి ఆయన చేశారు. బట్ అంతకన్నా ముందు ఏంటంటే కార్ల్ మార్క్స్ అని అతను మెయిన్ సిద్ధాంతకర్త. ఆయన 1818 నుంచి 1883 మధ్యలో ఈ ఫిలాసఫీని తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ బాగా వరల్డ్ వైడ్గా మొదలైన తర్వాత వర్కింగ్ క్లాస్ సామాన్యుల శ్రమని దోపిడీ చేస్తున్నారని దానికి అగెయిన్స్ట్గా ఈ సిద్ధాంతం అనేది తీసుకొచ్చాడు. సో సోషలిజం అని కానీ కమ్యూనిజం అని కానీ కార్ల్ మార్క్స్ నుంచి మొదలయ్యి తర్వాత లెనిన్ మొదటి యుఎస్ఆర్కి అంటే ప్రెసిడెంట్గా ఆ టైపులో ఉన్నాడు కనుక అప్పుడు బాగా పాపులర్ అయింది. ఒకసారి దీని మీద ఇవాళ 150వ జయంతి సందర్భంగా అసలు ఈ ఫిలాసఫీలు వీటి భావన ఏంటి, ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ తర్వాత ఆబ్వియస్గా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఒక అల్లకల్లోలంగా తయారైంది. ప్రపంచ జీవన విధానం జీవన శైలిలో మార్పులు వస్తాయి అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీటికి ఏమన్నా రిలవెన్స్ ఉందా, వీటికి ఏమన్నా ఆదరణ పెరిగిద్దా, ఇలాంటివన్నీ కూడా డిబేట్ చేద్దాం. ముందుగా ఒకసారి అసలు ఈ మూడిటికి, క్యాపిటలిజంకి, సోషలిజంకి, కమ్యూనిజంకి బ్రీఫ్గా అసలు తేడా చెప్తా ఉంటాను, ఎందుకంటే కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని ఆస్పెక్ట్స్ వచ్చేసరికి కమ్యూనిజం అంటేనేమో బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే ఫర్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ అబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా తన అబిలిటీ బట్టి పనిచేయాలి, తన అవసరాలను బట్టి ఆ ప్రభుత్వం అనేది ఇస్తుంది కమ్యూనిజం. సో ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఇవ్వటం అనేది ఉండదు, ఎవరి అవసరాలను బట్టి వాళ్ళకి అవసరమైనవి ఇస్తుంది అనమాట కమ్యూనిజం. సోషలిజం వచ్చేసరికి కూడా ఫర్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ అబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ కాంట్రిబ్యూషన్. అంటే తన అబిలిటీ బట్టి తను పనిచేయాలి, బట్ తన కాంట్రిబ్యూషన్ని బట్టి ఎక్కువ కూడా రావచ్చు సోషలిజంలో. సో కమ్యూనిజం సోషలిజంకి మెయిన్ డిఫరెన్స్ ఇది. కమ్యూనిజంలో అందరూ అంటే ఎవరు ఎంత పని చేసినా కూడా ఒకే రకంగా బెనిఫిట్, అంటే దాన్ని వేజెస్ అనొచ్చు, శాలరీ అనొచ్చు, లాభాల్లో భాగం అనుకోవచ్చు. కమ్యూనిజంలో సమానంగా ఉంటుంది. సోషలిజంలో ఎక్కువ తన బుర్రను బట్టి కానీ శక్తిని బట్టి ఎక్కువ పని చేస్తే ఎక్కువ కూడా రావచ్చు. సరే, క్యాపిటలిజం గురించి చెప్పాల్సిన పని లేదు. డెఫినెట్గా ఎవరి స్కిల్ని బట్టి ఎవరి టాలెంట్ని బట్టి ఎంతైనా సంపాదించుకునే వీలు ఉంటుంది. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరు ప్లాన్ చేస్తారు, ఎకానమీని ఎవరు ప్లాన్ చేస్తారంటే కమ్యూనిజం కానీ సోషలిజంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్, ఒక కేంద్ర ప్రభుత్వం లాంటిది ప్లాన్ చేస్తుంది. క్యాపిటలిజంలో ఆబ్వియస్గా కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా డెమోక్రటిక్ ఎలక్ట్ అవుద్ది, బట్ ఎకానమీని అయితే ఫ్రీ మార్కెట్, అంటే ఎవరి టాలెంట్ని బట్టి ప్రైవేట్ కంపెనీస్ కానీ పెట్టుకోవచ్చు. అంతా ప్రైవేట్ కంట్రోల్లో ఉంటుంది ఎకానమీ అంతా. ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం పాత్ర కొంతవరకే ఉంటుంది క్యాపిటలిజంలో. నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఓనర్షిప్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్. ఈ వనరుల యొక్క ఓనర్షిప్ ఎవరు ఓన్ చేస్తారనేది, ఎవరు ఓన్ చేస్తారు. దాని కమ్యూనిజంలో అయితే అందరూ సమాజం మొత్తం ఓన్ చేస్తుంది కనుక అన్నీ కూడా పబ్లిక్లీ ఓన్డ్, అంటే మనకు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లాగా అంతా కూడా ప్రభుత్వం, ప్రజల తరఫున ప్రభుత్వం ఓన్ చేస్తుంది. సొంతంగా ఆస్తులు అంటే ఉండవు, ఎవరికి కూడా సొంత ఆస్తులు అనేది ఉండవు కమ్యూనిజంలో. సోషలిజంలో వచ్చేసరికి సొంత ఆస్తులు అనేది ఉండొచ్చు, ప్రతి ఇండివిజువల్కి కూడా సొంత ప్రాపర్టీ ఉండొచ్చు, బట్ వనరులు అయితే అంతా కూడా సమాజం మొత్తం ఓన్ చేస్తుంది. క్యాపిటలిజంలో వచ్చేసరికి సొంత ఆస్తులు ఆబ్వియస్గా ఉంటాయి, బట్ వనరులు కూడా ప్రభుత్వం ఇవ్వచ్చు, ప్రైవేట్ ఇండివిజువల్స్, కంపెనీస్ అవి కూడా ఓనర్షిప్ వాళ్ళు సొంతంగా కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ క్లాస్ డిస్టింక్షన్, అంటే పేద, ధనిక, మధ్యతరగతి ఇలాంటి క్లాసులు. కమ్యూనిజంలో అయితే ఎటువంటి క్లాస్ ఉండవు. ఇందా చెప్పినట్టుగా అందరికి కూడా సమానంగా వాళ్ళ అవసరాలను బట్టి, అంటే తినటానికి లేకపోతే ఉండటానికి లేకపోతే తిరగటానికి అవసరమైనంత వరకే ఇస్తారు కనుక ఇంకా క్లాస్ అంటూ ఉండదు. ధనికుడు పేద అనేది ఉండరు, అందరూ కూడా ఒకే క్లాసు, అంటే వర్గాలకి వర్ణాలకి అన్ని అతీతంగా ఉంటుంది కమ్యూనిజం. సోషలిజంలో అయితే కొంత డిఫరెన్స్, ఇందా చెప్పినట్టుగా వాళ్ళ శక్తిని బట్టి కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ సోషలిజంలో కొంచెం ఉంటుంది కానీ, బట్ క్యాపిటలిజంలో అయితే ఇంకా అసలు చాలా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అంటే రిలయన్స్ అంబానీ నుంచి రోడ్డు సైడ్న చిన్న డైలీ కూలీ కానీ వలస కార్మికుడిలాగా అంత డిఫరెన్స్ ఉంటుంది. సోషలిజం అంత ఉండదు, కొంత తక్కువ ఉంటుంది. నెక్స్ట్ రిలీజన్ ఒక మెయిన్ డిఫరెన్స్. రిలీజన్ వచ్చేసరికి కమ్యూనిజంలో దాదాపుగా రిలీజన్ అనే కాన్సెప్ట్ ఉండదు, గాడ్ ఉండదు, దాదాపు అంటే ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వకుండా చేశారు కమ్యూనిస్ట్ దేశాలు. సోషలిజంలో అయితే రిలీజన్ ఉండొచ్చు, క్యాపిటలిజంలో ఆబ్వియస్లీ ఇంక రిలీజన్ కానీ ఎవరి హక్కులు అనేది ఉంటాయి. సో ఈ బ్రాడ్గా క్యాపిటలిజం, సోషలిజం, కమ్యూనిజంకి బ్రాడ్ డిఫరెన్సెస్. ముఖ్యంగా కమ్యూనిజంకి అగెయిన్స్ట్ ఏంటంటే ఎంత శ్రమ చేసినా, బుర్ర ఉపయోగించినా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత కాంట్రిబ్యూట్ చేసినా అవసరానికి తగ్గట్టే ఇస్తారు అనే దాంతో ఏంటంటే ఆ ఇన్నోవేషన్ అని కానీ ఆ టాలెంట్ వల్ల ఆ డ్రైవ్ అనేది, అంటే బాగా కష్టపడదాం, బాగా సంపాదిద్దాం అనే ఇన్సెంటివ్ అనేది ఉండదు అంటారు. సో ఇన్నోవేషన్, కొత్త ఏమైనా కనిపెట్టడం కానీ, ఆ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అనేది ఆ డ్రైవ్ అనేది ఉండదు అనేది మెయిన్ డ్రాబ్యాక్. దానివల్ల
వల్ల వెనకబడిపోతున్నాయి అనేది. సో వీటి అన్నిటి మీద మరి ఇప్పుడున్న ఈ ప్రపంచ మహమ్మారి దీని పరిస్థితుల్లో ఏంటి అసలు దేని పాత్ర ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి బివి రాఘవులు గారు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు, గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా పనిచేశారు, ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే కె నారాయణ గారు సిపిఐ జాతీయ కార్యదర్శి, వీరు కూడా ఉమ్మడి రాష్ట్రానికి అప్పుడు కార్యదర్శిగా పనిచేశారు, హైదరాబాద్ నుంచి లైవ్ ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా రాఘవుల్ గారు, మీరు ఎలా చూస్తారు ఇవాళ లెనిన్ 150వ జయంతి? ఆబ్వియస్గా కమ్యూనిస్టు దేశాలు గతంలో కూడా ఎంతో వాళ్ళు కూడా ఆర్థిక ప్రగతి, అమెరికాకు ధీటుగా ఆర్థిక ప్రగతి చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు, ఫ్రీ హెల్త్ ఇచ్చేవాళ్ళు, అలాగే మహిళలకి అందరికి కూడా హక్కులు అనేవి ఉండేవి. అంటే డిస్క్రిమినేషన్ కానీ అలాంటివి ఉండే కాదు మహిళలకు కానీ, లేకపోతే కులాలు గిలాలు ఇలా అంతరాలు లేకుండా అందరూ సమానంగా ఉండేవాళ్ళు. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందారు. అలాగే స్పోర్ట్స్లో కూడా చూస్తున్నాము, ఒలింపిక్స్లో కూడా వాళ్ళు కూడా యుఎస్ ఈ పాశ్చాత్య క్యాపిటలిస్ట్ దేశాలకు కూడా ధీటుగా బాగానే పాల్గొనేవారు. సరే, తర్వాత మెల్లమెల్లంగా వివిధ సందర్భాల వల్ల క్యాపిటలిజం వైపు కొంత వాళ్ళు మొగ్గు చూపారు. ఎనివే ఇవాళ లెనిన్ 150 జయంతిగా మీ ఓపెనింగ్ రిమార్క్స్ ఏమని చెప్తారు, చెప్పండి. మొదటిది ఏంటంటే ఒక క్లారిఫికేషన్. ఈరోజు చైనా కానీ, గతంలో రష్యా కానీ అవి కమ్యూనిస్ట్ దేశాలు ఎప్పుడు కాదు. మనం కమ్యూనిస్ట్ దేశాలని పిలుస్తున్నా కమ్యూనిజం స్థాయికి అవి ఎప్పుడు ఎదగలేదు, వారు కమ్యూనిస్ట్ దేశాలని ప్రకటించుకోలేదు. అవి సోషలిజం స్థాయిలోనే ఉన్నాయి. ఆ సోషలిజం కూడా ప్రాథమికమైన స్థాయిలో ఉన్నాయి తప్ప ఉన్నత స్థాయిలోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా చైనా పూర్తి స్థాయి సోషలిజం సాధించడానికే ఇంకొక 100 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి ప్రకటించారు. అందుకని వాటిని మనం కమ్యూనిజం దేశాలని పెట్టి ఆ కమ్యూనిజం స్థాయిలో ఉన్నాయా లేదని పరిశీలించడం సరైనది కాదు. ఇప్పుడు సోషలిజంలోనే ఇంకా ప్రాథమికమైన స్థాయిలో ఉన్నాయి. ఆ ప్రాథమికమైన స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ కొన్ని వ్యత్యాసాలు, తేడాలు, ఆదాయ వ్యయాల్లో మార్పులు అవన్నీ ఉన్నాయి. అయితే పెట్టుబడిదారు విధానంతో పోలిస్తే అవి ఇంకాస్త పురోగమనం చెందినవి, వ్యత్యాసాలు తగ్గినాయి అని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఇక ఈ COVID-19 ఈ వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈ ప్రపంచ దేశాలని వీటన్నిటిని పరిశీలన చేసినప్పుడు ఈ సోషలిస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో, అటు క్యూబా కానీ, చైనా కానీ, వియత్నాం కానీ, ఇటువంటి దేశాలు మిగతా దేశాల కన్నా కొంత మెరుగ్గా దీన్ని ఎదుర్కొనే పద్ధతిలో అవి వ్యవహరించగలుగుతున్నాయి. దాంట్లో నిస్సందేహం. అక్కడ వస్తున్న కేసులను చూసినా, మరణాలను చూసినా, వాళ్ళ చికిత్స పద్ధతులు చూసినా, వాళ్ళు పరీక్ష చేసే వేగం చూసినా వీటన్నిటిలో మనకి కనిపిస్తుంది. అది అక్కడ ఉండే వ్యక్తుల యొక్క గొప్పతనం, ఆ దేశ నాయకుల యొక్క తెలివితేటలు అని చెప్పేసి మనం అనుకోవట్లేదు. ఈ రోజు అక్కడ సోషలిస్టు, పరిమితమైన సోషలిస్టు వ్యవస్థలున్నా, దేశాలున్నా, అక్కడ సోషలిజంలో ఒక అంతర్భాగంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థలు బలంగా ఉండటం దీనికి ముఖ్యమైన కారణం. ఎందుకంటే సోషలిజంలో ప్రాథమికమైన మౌలికమైన విషయం ఏంటంటే ప్రజలకి అందరికీ విద్య నేర్పడం, ప్రజలందరికీ వైద్యం అందుబాటులో తేవడం అనేది సోషలిజం యొక్క ప్రాథమికమైన లక్ష్యాల్లో ఒకటి. అందుకని ఈ సోషలిస్ట్ దేశాలన్నింటిలోనూ వాటికి ఎక్కువ ప్రాధాన్యత మొదటి నుంచి ఇచ్చారు. ప్రజా వైద్య వ్యవస్థను బాగా బలపరిచారు. గురించి ఆలోచన, అవగాహన ప్రజలకు ఎక్కువ కల్పించారు. వారికి చదువు అందుబాటులోకి రావడమే కాకుండా ఆరోగ్య వ్యవస్థ, డాక్టర్ల యొక్క అందుబాటు, ఇవన్నీ సమానంగా ప్రజలకు కొంతమందికి ఎక్కువగా ఉండడం, కొంతమందికి తక్కువగా కాకుండా మొత్తం సమాజ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఎపిడెమిక్స్ వచ్చినప్పుడు వాటిని తట్టుకునే శక్తి వాటికి ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా వ్యవస్థలు అనేవి కోవిడ్ కోసం వచ్చినాయి కాదు, అంతకుముందు ప్రజల కోసం ఉన్న ఆ వ్యవస్థలు ఇప్పుడు ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందుకని మిగతా దేశాల కన్నా కొద్దిగా మెరుగ్గా దీన్ని ఎదుర్కొనే శక్తి వాటికి ఉంది. కోవిడ్ వైరస్ ఏమి సోషలిజానికి, పెట్టుబడిదారి విధానానికి ఏమి తేడా చూడదు. ఆ వైరస్ అది అలాగే మతానికి, కులానికి, ప్రాంతానికి కూడా ఏమి తేడాలు చూడదు. ఆ ఇరుష్యులు, ద్వేషాలు అవి మనకుంటాయి. కానీ అవి తేడా చూడకపోయినా ఆ వ్యవస్థ దాన్ని కాస్త ఎదుర్కోవడంలో మెరుగైన పరిస్థితి ఎందుకుందంటే అక్కడ ఆరోగ్య వ్యవస్థలు ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా నిర్వహించే ధోరణి, పద్ధతి ఉంది కాబట్టి అది ఎదుర్కోగలిగి ఇప్పుడు పెట్టుబడిదారి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వాలు హడావిడిగా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
కానీ అమెరికా, యూరోప్ ఇటువంటి దేశాల్లో పూర్తిగా బీమా మీద ఆధారపడి, అలాగే డబ్బు మీద ఆధారపడి వైద్యాన్ని కొనుగోలు చేసుకోవాల్సిన స్థితిలో వాళ్ళ ఆరోగ్య వ్యవస్థను నిర్మించుకున్న తర్వాత అకస్మాత్తుగా కోవిడ్ లాంటి విపత్తు పడితే దీన్ని ఆదుకోవడం, దీన్ని అందుకోవడం అని చెప్పేసి దీనికి అనుగుణంగా వ్యవస్థలు మార్చుకోవడం అనేది అది నిమిషాల మీద జరిగే పని కాదు. అందుకని ఈ రోజు వాళ్ళు అట్లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, నారాయణ గారు, మీరు మీ తొలి ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పండి. లెనిన్ గారి 150వ జయంతి ఎలా చూస్తున్నారు? మీ అనాలిసిస్, మీ అభిప్రాయాలు చెప్పండి. ముందు మీకు అభినందనలు. లెనిన్ 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు, దానికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. రెండవది, దీంతో పాటు ఇది లెనిన్ మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకానికి ముడిపడినటువంటి అంశం. దీనిలో ఆర్థిక వ్యత్యాసాలు తగ్గుతూ వస్తాయి. మీరు చెప్పిన క్యాపిటలిజం నుంచి సోషలిజంకి తేడా ఉంది కాబట్టి ఇంకా అలవాట్లంతా పోవాలి కాబట్టి అలవాట్ల సాధన కోసం ఉపయోగపడేది. అంటే సోషలిజం ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది కమ్యూనిజం. ఈ కమ్యూనిజం చేరేటప్పుడు దీనికి ఆ తర్ఫీదు, ట్రైనింగ్ దీన్ని ఇచ్చి అప్పుడు కమ్యూనిజంకు సాగుతుంది. ఇప్పుడు ఇందాక రాఘవల్ గారు చెప్పినట్టుగా ఇప్పటికైతే సోషలిస్ట్ పరివర్తన దేశాలు లేవు. అయితే ఇప్పుడు క్యాపిటలిజాన్ని అంచడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే వ్యవస్థ మాత్రమే దానిలో ఉన్నాయి. ఒకటి. రెండవది, ఇది ప్రతి వ్యవస్థ మానవాళికి అనుకూలంగా ఉండాలి. కమ్యూనిజం అనేది మానవతో కూడుకున్నది. దీనిలో ఇప్పుడు ఏమవుతుంది, వనరుల మొత్తం కూడా ప్రైవేట్ పరం అవుతున్న ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆరోగ్య వ్యవస్థ ప్రైవేట్ పరమై ఇట్లా ఉంది. మన భారతదేశంలో కేవలం 1.5% కూడా జీడిపి నుంచి ఇవ్వడం లేదు. అదే చైనాలో 5% జీడిపి వైద్యానికి ఇస్తా ఉంది. యుఎస్ఏలో 12% ఇస్తా ఉంది. కానీ మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి మొత్తం డబ్బులంతా ప్రైవేట్ కార్పొరేట్స్కి పోతాయి. అందువల్ల అది పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ పబ్లిక్ సెక్టార్లో అభివృద్ధి కావాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ సాధ్యం కాదు. అది సోషలిస్ట్ వ్యవస్థకు అనుకూలంగా ఉండే దానిలోనే సాధ్యం అవుతుంది. అవి సాధ్యం కాకున్నప్పుడు ఇటు ఎపిడమిక్ వచ్చినప్పుడు తట్టుకోలేకపోతారు. రెండవది ఏంటంటే, అసలు ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నివారణ కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నప్పుడు అమెరికా వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ప్రపంచ ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి దేశాల సదస్సుని వ్యతిరేకించి బయటకు వచ్చాడు. ఇప్పుడేంటి, ఈ కాలుష్య నివారణకు సంబంధించిన ఖర్చు పెట్టాలా. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి శాండర్స్ చెప్పాడు, భారతదేశంలో మీరు కొనుగోలు చేసేటువంటి జెట్ రాకెట్స్ దానికన్నా అమ్మేదానికన్నా ఈ కాలుష్యం పైన ఖర్చు పెడితే బాగుంటుంది చెప్పేసి. అంటే వాతావరణం చెడిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమస్య వచ్చింది ఎప్పుడు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం ఎట్లా చూస్తున్నారు, అమెరికా వాడు అతను కార్పొరేట్ మనస్తత్వం ఉన్నవాడు. కార్పొరేట్ మనస్తత్వం ఉన్నాడు, ఆదాయం చూస్తారు తప్పితే ప్రజానికి బాగోలు చూడడు. అందుకనే చైనాలో వచ్చిన తర్వాత వాళ్ళు దాదాపు జనవరిలోనే దీనికి కనుక్కున్న తర్వాత జనవరిలోనే మనిషికి దూరంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కనుక్కొని 23వ తారీఖున వాళ్ళు వుహాన్లో లాక్డౌన్ ప్రకటించారు. కానీ జనవరిలో వాళ్ళు ప్రకటిస్తే అమెరికాలో ఇప్పుడు ఊరికి సాగుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ వాళ్ళకు ఆదాయం కావాలి, కార్పొరేట్ కంపెనీ దివాలు తీయకూడదు, జనం పోయినా పర్వాలేదు అనే పద్ధతుల్లో ట్రంప్ ఆలోచించారు కాబట్టి నష్టం వచ్చింది. చైనాలో దానికి అతీతంగా ఆలోచించారు. ఇన్ బిట్వీన్ ఇండియా కూడా ఊగిసాడుతా జనవరిలో వచ్చిన దాన్ని పట్టించుకోకుండా చివరికి వాళ్ళ సంకుచ రాజకీయాలు అమలుపరచడానికి ఉపయోగపడే వ్యక్తులు పోస్ట్పోన్ చేసుకుంటూ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి 23 గంటలు ప్రకటించారు. లేట్ అయినా ఇప్పుడు ఏమవుతుంది, రాను ప్రొడక్షన్ తగ్గిపోతుంది, క్యాపిటలిస్ట్కి ఆదాయం తగ్గుతుంది, వర్కింగ్ పీపుల్కి రక్షణ పోతుంది. ఇది పెరిగితే చివరికి ఏమవుతుందంటే ఆటోమేషన్ పెరిగిపోతుంది. అంటే ప్రజల చేత ఉత్పత్తి చేసేటువంటి విధానం మొత్తం ఆటోమేషన్ చేత క్యాపిటలిస్ట్ తీసుకెళ్తారు. ఆటోమేషన్ పోయిన తర్వాత ప్రజానికి పని తగ్గిపోతుంది. తర్వాత సర్ప్లస్ వాల్యూ బేస్ ఇక్కడ ప్రజల యొక్క పని చేస్తామంటే దానిలో శ్రామిక విలువల్ని దోచుకుంటుంటారు. ఇప్పుడు ఆటోమేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ ఆదాయం తగ్గడంతో పాటు
ప్రజానీకానికి సంక్షోభం వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు ప్రపంచ కార్మికుల ఏకంగా చెప్పి ఉపయోగిస్తే ఇప్పుడు ప్రపంచం ప్రజంతా ఒకటి అండి కరోనాకి వ్యతిరేకంగా అని చెప్పేసి కరోనా రోగం వచ్చి మనకు తెలియబడింది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందంటే రాబోయే రోజుల్లో పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజానీకానికి చాలా ఇబ్బంది పడతారు. క్యాపిటల్స్ లో లాభాలు సంపాదించుకుని ఆటోమేషన్ వైపు వెళ్తారు, ఉపమానంతో ఉండదు. కాబట్టి ఇప్పుడు దీన్ని వామపక్ష ఉద్యమాలు, ట్రేడ్ యూనియన్స్ అప్రమత్తంగా ఉండి భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజానీకాన్ని కాపాడడానికి ఉపయోగపడే సమర్థవంత ఉద్యమాలు ఉంటే అప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ వామపక్ష ఉద్యమాలు బలహీనంగా ఉంటే మళ్ళీ రైట్ రియాక్షన్ ఇస్తారు అభివృద్ధి నిరోధకులు మనం ఇంకో వైపు తీసుకెళ్తారు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ తగ్గుముఖం పెట్టినా మరి అంత బలహీనంగా పడలేదు, కానీ దానికి బలం ఉంది. దీన్ని పెట్టుబడిదారీ వ్యవస్థను ధ్వంసం కానియకుండా జాగ్రత్తగా తీసుకోవడానికి అనేక పద్ధతుల్లో పర్యావసాలు చూసుకొని చివరికి హిట్లర్ లాంటి నియంత్రిత పరిధి కూడా తీసుకెళ్లి ఈ ప్రజాతంత్ర ఉద్యమాలను అనుకోవడానికి ప్రయత్నించే మార్గం వాళ్ళు ప్రయత్నిస్తారు. దీన్ని ఛాలెంజ్ తీసుకొని ఉద్యమాలు నిర్వహించడం ద్వారా ప్రజానీకాన్ని సమీకరించి ఇలాంటి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేక పోరాటం సాగించేటువంటి స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. అది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఆంధ్ర బాధ్యత. ఓకే, తప్పకుండా. ఇంకోటి అండి, ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల చాలా వరకు మీరు చెప్పినట్టుగా పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం మీద, అలాగే ప్రభుత్వ యొక్క పాత్ర మీద అందరూ కూడా, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్, క్యాపిటలిజం ఫాలో అయ్యే కంట్రీస్ కానీ అందరూ కూడా దాని ఇంపార్టెన్స్ పెరిగిపోయింది, ఎక్కువ కోరుకుంటున్నారు ప్రభుత్వ యొక్క ఇంపార్టెన్స్ ఉందని. అలాగే గతంలో హీరోలు అంటే సినిమాల్లో హీరోస్ కానీ హీరోయిన్లు వాళ్ళని బాగా గ్లామరస్గా వాళ్ళని అంటే ఎగబడే వాళ్ళు, వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ కానీ కోట్ల రూపాయలు వాళ్ళకి సంపాదన ఉండేది. స్పోర్ట్స్ పర్సన్ అంటే హీరోలు అనుకునేవాళ్ళు. ఇవాళ కొత్తగా హీరోస్ ఎవరంటే డాక్టర్లు, నర్సులు, పోలీస్ వాళ్ళు, శానిటరీ వర్కర్స్, వీళ్ళని హీరోలుగా చూస్తున్న. ఇలా అంటే సమాజం పరంగా కొంత యాటిట్యూడ్, అంటే ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఇలాంటి భావాలు, ఇలా చూడటం, వీళ్ళని హీరోస్గా ఈ ప్రస్తుతం టెంపరీగా ఉంటుందా లాంగ్ టర్మ్ ఉంటుందో తెలియదు కానీ చూస్తున్నారు. కానీ ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల చూస్తే మనది ఇండియా ఏమో సోషలిస్ట్ రిపబ్లిక్ అనుకుంటాం. సోషలిజం అనేది మన రాజ్యాంగంలో ఉంది. కానీ మన ప్రభుత్వం యొక్క రెస్పాన్స్కి అక్కడ అమెరికాలో చూసుకుంటే ఒక్కొక్క కుటుంబం ప్రతి వ్యక్తికి కూడా $1,200 ఇచ్చారు. అక్కడ పిల్లవాళ్ళకైతే $500. సో ఒక నలుగురున్న కుటుంబంలో దాదాపు $3,400 ఒక్కొక్కరికి ఇవ్వటం జరిగింది. అలాగే చిన్న వ్యాపారస్తులకు ఎంతోమందికి కూడా లక్షల కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు. మీ వర్కర్స్ని తీయబాకండి, మీ వర్కర్స్ జీతాలు ఇవ్వండి, వర్కర్స్ని తీయొద్దు, వాళ్ళని ఫైర్ చేయొద్దు అని. అలాగే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో కూడా దాదాపు 80% శాలరీస్ నెలకి £2,500 వచ్చేదాకా కూడా వాళ్ళకి లోన్స్ లాగా, స్పెషల్ గ్రాంట్స్ లాగా అక్కడ ప్రభుత్వాలే పెట్టుకుంటున్నాయి. అంటే మనం పేరుకి క్యాపిటలిస్ట్ అని చెప్పుకునే యుఎస్ కానీ అమెరికా కానీ యునైటెడ్ కింగ్డమ్లో అలా చేస్తుంటే మన దేశం సోషలిస్ట్ అని చెప్పుకునే మన దేశంలోనేమో ఈ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇలాంటి ఏమీ ఇవ్వకుండా ఉంటాన్ని ఓవరాల్గా ఎలా చూస్తారు రాఘవల్ గారు? మొదటి విషయం ఏంటంటే ఇప్పుడు ఏ దేశమైనా రెండు అంశాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి ప్రాణాలను రక్షించుకోవడం అనేది. ఇప్పుడు ఈ లాక్డౌన్లు, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇటువంటివి కొంత ప్రాణాలు రక్షించే కృషి చేయొచ్చు. కానీ ఒక 2 నెలల పాటు ఆర్థిక వ్యవస్థ స్తంభించి పని చేయకపోతే జీతం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఈ 2 నెలల్లో కుటుంబాలు ఈ కరోనా వైరస్తో కాదు, ఆకలితోటి అలాగే మానసిక వ్యాధితోటి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఇటు ప్రజల్ని రక్షించుకోవాలి, శ్రామికుల్ని రక్షించుకోవాలి, మళ్ళీ ఆర్థిక కార్యక్రమాలు ప్రారంభించాలంటే వాళ్ళు సరైన కండిషన్లో ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడిదారు దేశాల్లో ఇప్పుడు అమెరికాలో 90-95% ఈరోజు వ్యవసాయేతర పనుల మీద ఆధారపడేవాళ్ళు. అలాగే యూకే, యూరోప్ దేశాల్లో కూడా దాదాపు 80-90% వ్యవసాయేతర పనుల మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళకి అవసరమైన ఆదాయం అందించకుండా ఈ 1-2 నెలలు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో వాళ్ళు బ్రతికించుకోకుండా ఆర్థిక వ్యవస్థలు ఒప్పుకోలిపోతాయి. అవి మళ్ళీ ఇంకా కోలుకునే పరిస్థితి కూడా రావు. అందుకని ఆ ప్రభుత్వాలు తమ పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోవాలన్నా అక్కడ శ్రామికుల్ని, అక్కడ స్కిల్డ్ వర్కర్స్ ని, అక్కడ మనుషుల్ని రక్షించుకోక తప్పదు. అందుకనే ఆ రకంగా ప్రతి ఒక్కడికి అక్కడ అవసరమైన వాటిని మొత్తం కేంద్ర బ్యాంకు నుంచి తీసి ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ కూడా అందరికి అందుతున్నాయని చెప్పేసి అనుకోలేము. అక్కడ కూడా ఏదో ఒక మేరకు ఇన్సూరెన్స్ లేకపోతే నమోదయ్యో అట్లాంటి వాళ్ళకి
అందుకుని అక్కడ కూడా నమోదు కానీ ఇతరత్ర వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అక్కడ కూడా ఉన్నాయి. అయినా సాపేక్షంగా చూసినప్పుడు అక్కడ ప్రజలకు అందుతున్నాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. భారతదేశంలో ఇప్పటికీ 60% మంది వ్యవసాయంలో ఉన్నారు. వర్కింగ్ క్లాస్ లో కూడా దాదాపు 80% నమోదు కానీ అసంఘటిత రంగ ఇన్ఫార్మల్ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నేరుగా రకరకాల పద్ధతుల్లో ఆదుకుంటే తప్ప యజమానుల నుంచో లేకపోతే సంస్థల నుంచో లేకపోతే ఇంకో వైపు నుంచో ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 130 కోట్ల జనం ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోకపోయినా ఎవరి పార్టీ వాళ్ళు బతుకుతారు లేని పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దాంట్లో సందేహం లేదు. అక్కడక్కడ ప్యాకేజీలు ప్రకటించిన అవి నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి లేకపోతే వాటికి ఇట్లాంటి వాటికి అవి చెందే పద్ధతిలో ఉన్నాయి తప్ప నేరుగా ప్రజలకు అందే పద్ధతిలో వాళ్ళ సహాయ కార్యక్రమాలు లేవు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంత శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఉన్న శక్తి మేరకు కొంత అందిస్తూ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్థిక వనరులు పూర్తిగా లేకుండా పోయినాయి కాబట్టి వాళ్ళు కూడా అశక్తులైపోయే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవడం లేదు. ఆ రకంగా మనం వెనకబడ్డాం. మనం వెనకబడిన ప్రజలు ఎందుకు ఈరోజు ఉన్నారంటే ప్రజలు ఇంతకు ముందు నుంచి ప్రభుత్వం మీద ఆధారపడకుండా బతకడం కొంత నేర్చుకున్నారు కాబట్టి, అలాగే 40 రోజుల పాటు తాము సంపాదించింది ఏదో ఖర్చు చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు. ఇప్పుడు వలస కార్మికులందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి ఎందుకు వచ్చారంటే ఆ 40 రోజుల డబ్బులు కూడా వాళ్ళ చేతుల్లో అయిపోయినాయి కాబట్టి పరిస్థితి వచ్చింది. ఇక నుంచి ప్రజలు మన దేశంలో కూడా ప్రజలు ప్రభుత్వం ఆదుకోకపోతే, ప్రభుత్వం ముందుకు రాకపోతే మాత్రం క్షమించి ఊరుకుండే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం రావాల్సి ఉంటుంది. ఈ లక్షల మంది స్ట్రాండ్ అయిపోయిన వాళ్ళందరినీ ఇంటికి ఎలా పంపాలి, ఇప్పుడు ఆదాయం చేతిని అయిపోయిన వాళ్ళకి ఎట్లా రాబోయే 40 రోజులు బతికించాలి, దానికోసం ఎటువంటి సహాయం చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ మధ్యలో ఎన్జిఓలకి ఫుడ్ కార్పొరేషన్ నుంచి బియ్యం కొని వాళ్ళు సరఫరా చేసేదానికి ఒక జీవో ఇష్యూ చేశారు. అసలు లక్షల టన్నులు ఈ రోజు మూలుగుతా ఉన్నాయి, ఎలుకలు తింటున్నాయి. అటువంటి వాటిని తీసి ప్రజలకి ఉచితంగా పంచి వాళ్ళని ఆదుకోవడం మానేసి ఇప్పుడు మీరు చెప్పిన ఇతర దేశాల్లో వాటిని చేస్తున్నారు. అది ఒట్టి ధాన్యం రూపంలో కాబట్టి డబ్బు రూపంలో కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా ధాన్యం డబ్బు మిళితం చేసి ఆ రకంగా ప్రజలకు అందిస్తే ఆర్థిక వ్యవస్థని బతికించేదానికి మళ్ళీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనేదానికి ఉపయోగపడుతుంది. అందుకనే మొత్తం ఇవాళ 5% పడిపోద్ది జీడిపి అని చెప్పంటున్నారు. ఎట్లాంటి పద్ధతిలో పనిచేస్తే పునరుద్ధరణ కూడా అయ్యే పరిస్థితి ఉండదు. అందుకని మన ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించడం అనేది ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఓకే, నారాయణ గారు, మీరు ఎలా చూస్తున్నారు? సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పుకునే మన దేశంలో అనార్గనైజ్డ్గా అయితే ఏదో బియ్యం ఇస్తున్నారు నామినల్గా, అంటే ఆ క్యాపిటలిస్ట్ దేశాలే ఇంత భారీ ఎత్తున ఉద్యోగస్తులకు ఇస్తున్నారు. ఇక్కడ అసలు ఆర్గనైజ్డ్ ఉద్యోగస్తులకి అయితే ఎటువంటి బెనిఫిట్ అంటూ డిక్లేర్ చేయలేదు. ఈఎంఐలు ఓర్నే 3 months పోస్ట్పోన్ చేయడం తప్పితే. మీ అభిప్రాయం చెప్పండి. మన ప్రియాంబుల్లో సోషలిజం రాసుకున్నారు తప్పితే భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తిగా కొట్టాల్సింది తప్ప సోషలిస్ట్ ఆనవాళ్ళు లేవు. పబ్లిక్ సెక్టర్గా బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ఇదంతా సోషల్ అయిపోతుంది, ఇందిరాగాంధీ గొప్ప చెప్పుకుంది. కానీ ఆ బ్యాంకులు కూడా ఇప్పుడు ప్రైవేట్ అయిపోతుంది. కాబట్టి ప్రియాంబుల్లో ఉన్న సోషలిజానికి భారతదేశంలో పరిపాలన దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఒకటి. రెండవది, మనకు కొన్ని సహజమైన గుణం ఏంటంటే యూరోప్ దేశాలతో పోల్చుకుంటే మన రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ. మన భారతదేశంలో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ. రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మాత్రం తట్టుకోగలుగుతున్నాం. అదే యూరోప్ దేశాల లాంటివి అయితే ఈ పాటికి కోడిపిల్లలాగా అయిపోయిండేవాడు. 2. 3, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతో ఎంతో పటిష్టవంతంగా ఉంది. యూరోప్ దేశాల్లో కేవలం పెట్టుబడి వ్యవస్థ పారిశ్రామిక దేశాలు. మనకు పారిశ్రామిక దేశాలతో వాళ్ళతో పాటు వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి జనం ఎక్కువ ఉన్నారు. వాళ్ళతో అంతో తట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి సహజమైనటువంటి లక్షణాలు ప్రభుత్వం ఉపయోగపడతా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? బ్రహ్మాండంగా మోడీ గారు ప్రకటించారు, సెంటిమెంట్ ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసం ఇచ్చి లాక్డౌన్ ప్రకటించి తర్వాత 1,70,000 కోట్ల రూపాయలు సహాయం ప్రకటించి మొత్తం అడ్జస్ట్మెంట్స్ పోను 90,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రాష్ట్రానికి ఇచ్చారు. ఒక కేరళ రాష్ట్రం 25,000 కోట్ల రూపాయలు కేటాయించి జనవరి నుంచి వాళ్ళు ప్రతిపక్షాలు కూడా కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని వెల్ఫేర్ కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఆ మాత్రం నిలదొక్కుంటున్నారు. ఎందుకంటే కేరళకి విదేశానికి చెప్పుకొచ్చేవాళ్ళు ఎక్కువ మంది, ఇబ్బంది ఉంది అక్కడ. ఆయన ఎదుర్కొన్నారు. ఆ ప్రకారం చూసుకుంటూ కూడా 36 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించి
అన్ని రాష్ట్రాలు ఇవ్వగలిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం పని చేయగలవు. కానీ ఏం చేస్తుందంటే కేవలం 0.6% మాత్రమే విడుదల చేసింది. ఇప్పుడు మళ్ళా 3 మాటలు ఇచ్చారు. ఇప్పుడు దాకా డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆహార ధాన్యాలు కూడా ఇప్పటికి స్టాక్ 5.5 లక్షల టన్నుల ఆహార ధాన్యం రెడీగా ఉంది. ఇంకో 20 రోజులు పోతే ఇంకో 2 లక్షల టన్నులు వస్తుంది. కాబట్టి 7,55 లక్షల టన్నులు మన చేతిలో ఉన్నాయి. ఈ భారతదేశంలో సగం ప్రజానీకానికి పరిస్థితి కూడా ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 15,000 కేజీలు ఇవ్వచ్చు. కానీ అది కూడా ఇవ్వక్కర్లా, తక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, ఇప్పుడు మీ దాడి చేస్తే రేపు మళ్ళీ ఇంటికి ప్రమాదం వస్తే ఏం చేయాలంటున్నాడు. కరోనా కన్నా మించిన ప్రమాదం ఇంటికి వస్తే నేను అనుకోను, కానీ అది దాచిపెట్టుకోవాలంటున్నాడు. డబ్బులు కూడా ఇప్పుడు ఈ ఆయిల్ ద్వారా వచ్చిన డబ్బులు 7 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉంది. విదేశాల్లో నేను దిగుమతి చేసే ఆయిల్ ట్యాక్సేషన్లో అది కాకుండా 50,000 కోట్ల రూపాయలు ఫారిన్ నిధి వాళ్ళ దగ్గర పడి ఉంది. ఇప్పుడు 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు బెయిల్అవుట్ ప్రకారం కార్పొరేట్ కంపెనీస్ కు రాయితీలు ఇచ్చారు. అంటే పారిశ్రామిక దివాళా తీసినప్పుడు బెయిల్అవుట్ కార్యక్రమం వస్తా ఉంది. ప్రజానికానికి బెయిల్అవుట్ కార్యక్రమం రావడం లేదు. మరి ఇంతమంది ప్రజానికానికి బెయిల్అవుట్ కార్యక్రమం ఏమంటే ఇవ్వడం లేదు. అంటే పారిశ్రామికవేత్తలకు ఉండేటువంటి వాళ్ళపై ఉండే ప్రేమ, వాళ్ళకి ఇచ్చే కన్సెషన్స్ అవి పోల్చుకున్నప్పుడు ఈ 10 ఏళ్లలోనే 13 లక్షల కోట్ల రూపాయల దాకా కాగితాలు ఇచ్చారు వాళ్ళకి. ఈ బీజేపీ వచ్చిన 5 ఏళ్లలోనే 7 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చారు. అంతేగాని ప్రజానికానికి ఏమి ఇచ్చారండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానిలో కేవలం 90,000 కోట్ల రూపాయలు ఇచ్చి 36 రాష్ట్రాలు పంచుకోమంటే ఎట పంచుకుంటారు? కాబట్టి దేశ ప్రభుత్వంలోనే ఒక పక్షపాత వైఖరి ఉంది. పారిశ్రామిక వర్గానికి పెద్దపీట వేసి ప్రజానికాన్ని మరి దాన్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు మేము మైగ్రెంట్ కార్మికులు కానీ కేరళ ముఖ్యమంత్రి ఏమన్నాడు, మైగ్రెంట్ వలస కార్మికులే కాదు మా గెస్ట్లు వాళ్ళు మా చుట్టాలు అన్నాడు. ఆ ఒక చెప్పండి ప్రవేశించండి అన్ని రాష్ట్రాలని ఉన్నప్పుడు కాపాడుకోగలరు. కానీ ఇప్పుడు ఏమైతుంది, వలస కూలికలు వాళ్ళ ఊరికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? హోమ్ మినిస్టర్ ఏమంటుందంటే సిగ్మాలి వీళ్ళకి హోమ్ సిక్ వచ్చింది అంటున్నారు. హోమ్ సిక్ కాదు, వాళ్ళకి కావాల్సిన పరిస్థితి లేవు. అక్కడ తిండి లేదు, నీళ్లు లేవు, నీడ లేదు. వలస కార్మికులకి ఎక్కడ ఇళ్ళు ఉండవు కదా, అనాథ సెక్టర్స్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకేం ఇళ్ళు ఉండవు కదా. మరి వాళ్ళందరికీ రక్షణ లేకుండా పోతా ఉంది. మాకు రక్షణ లేదు కాబట్టి మా ఊరిపై మేము పడితే మేము సస్తామం పోతా ఉంటామని చెప్పేసి వాళ్ళు విజృంభించి తన్నుకుంటూ వస్తా ఉన్నారు. దాన్ని బట్టి మైగ్రెంట్ కార్మికులకు న్యాయం చేయడం లేదు, అనాథ కార్మికులకు న్యాయం చేయడం లేదు, చేయడానికి అవకాశం ఉండి చేయడం లేదు, ధాన్యం ఉండి దాన్ని విడుదల చేయడం లేదు, డబ్బులు ఉండి దాన్ని విడుదల చేయడం లేదు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి దాన్ని మతంగా పూసి సెంటిమెంట్ అడ్డగొట్టి ఈ కరోనా రోగంలో కూడా వాళ్ళ కమ్యూనిజాన్ని మతరంగాన్ని పూర్చానికి ప్రయత్నించే ఒక హీన స్థితికి దిగజారారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు దిగజారిపోయే ప్రయత్నాన్ని ఈ పద్ధతుల్లో కూడా సెంటిమెంట్ రచ్చగొట్టాలని ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఓకే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ చర్చను కంటిన్యూ చేద్దాం. మీ నగలను వేరెక్కడైనా తాకట్లు పెట్టారా? వేస్ట్ గా వడ్డీ కడుతున్నారా? డోంట్ వరీ, ఆటికా గోల్డ్ కంపెనీకి రండి. మీ నగలను విడిపించి బెస్ట్ రేట్ కి కొని డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఇంక మీదట నో వరీస్. ఆటికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. శుభ్రత చాలా తోపు, కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే. చూడు చూడు ఆహా ట్రిపుల్ ఎక్స్ సోప్, చేతులకు బట్టలకు భద్రతనిచ్చు, మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. కేక్ టవర్స్. నోవెల్ కరోనా వైరస్ వ్యాధిని నివారించొచ్చు. తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు చేతి రుమాలుని అడ్డు పెట్టుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించొచ్చు. హెల్ప్ us to help you. మీకు దగ్గు గాని, జ్వరం గాని లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గనుక ఉంటే సంప్రదించవలసిన నంబర్ 0866241098. ఆరోగ్య సలహాల కొరకు 104ని సంప్రదించండి. జారీ చేయువారు కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్ని ఇస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. వెల్కమ్ బ్యాక్. నారాయణ గారు, ఇప్పుడు మన దేశం అన్నట్టుగా పేరుకి సోషలిస్ట్ తప్పితే పెద్దగా పాటించేది లేదు, ఏదో మిక్స్డ్గా అలా సరిపోతుంది ఎకానమీ. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు చూసుకుంటే క్యాపిటలిస్ట్ అయినా కూడా చాలా సోషలిజం ఉంది. ఇలా ఎందా చెప్పినట్టుగా చాలా డబ్బులు ఇస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. అమెరికాలో దాదాపు 22 లక్షల మంది ఫైల్ చేయడం జరిగింది, వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఇస్తారు. యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా వరకు సోషలిజం ఉంది. గతంలో కంటే కూడా ఈ కాలం అంటే 1990s మిలియనల్స్ అంటున్నారు, 1990sలో పుట్టినాళ్ళు కానీ 2000 సంవత్సరం తర్వాత పుట్టినాళ్ళు యంగ్ పాపులేషన్. ఇందాక బర్నీ శాండర్స్ గురించి మీరు రాఘవుల్ గారు అన్నారు. బర్నీ శాండర్స్ని బాగా డెమోక్రటిక్ టికెట్ కోసం ట్రై చేసిన ఆయనకి ఫాలోవర్స్ అందరూ కూడా ఎక్కువ వాళ్ళు సోషలిస్ట్ భావాలతో, అంటే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఎంతోమంది అమెరికాలో చదువుతున్న వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి చాలా లోన్స్, అప్పులుండి ఎంతో బాధలు పడుతున్నారు. దానికి ఫ్రీ ఎడ్యుకేషన్ చేయమంటున్నారు. అలాగే హెల్త్ కేర్ కూడా కంప్లీట్గా మెడికేడ్ అందరికి కూడా ఫ్రీ మెడికల్ వచ్చేటట్టు ఇలా అడుగుతున్నారు. సో గతంలో 10 సంవత్సరాల క్రితం చూసాము ఆక్యుపై వాల్ స్ట్రీట్ అని. అక్కడ న్యూయార్క్లో వాల్ స్ట్రీట్, ఈ ఫైనాన్స్ కంపెనీస్ వీళ్ళ గ్రీడ్, వీళ్ళ ఆశలకి ఎదురుగా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ కూడా ఆక్యుపై వాల్ స్ట్రీట్ అన్నారు. ఈ కార్పొరేట్స్ మీరన్న ఇలాంటి శక్తుల యొక్క వాళ్ళ అత్యాశలకి వాళ్ళ అత్యాశలకి ఆపోజిట్గా వాళ్ళందరూ కూడా యంగ్ పాపులేషన్ అంతా కూడా వాళ్ళు కూడా ఆక్యుపై వాల్ స్ట్రీట్ అని చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇందాక చెప్పినట్టుగా కమ్యూనిజం అనేది ఫైనల్ గోల్. కమ్యూనిజం క్లాస్లెస్ సొసైటీ రావటం కమ్యూనిజం అనేది. బట్ సోషలిజం అనేది దానికన్నా ముందు ఒక డిజైరబుల్ థింగ్. చాలామందికి ఏంటంటే ఈ యంగర్ పాపులేషన్కి కమ్యూనిజం అంటే కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. అంటే మనకి స్వాతంత్రాలు ఉండవు, ఫ్రీడమ్స్ ఉండవు, మనకు హక్కులు ఉండవు, ప్రాపర్టీస్ ఉండవు ఇలాంటి. కానీ సోషలిజం అంటే మాత్రం చాలామందికి ఇష్టంగానే ఉంటుంది. చాలా ఓపెన్గా దాని వైపు మొగ్గు చూపుతున్నారు యంగర్ పాపులేషన్ కూడా. ఏ రకంగా మన భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆ కమ్యూనిజం, మరి అంటే నాకున్న ఐడియా అయితే అసలు ఆ కమ్యూనిస్ట్ని పక్కన పెట్టి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని పేర్లు మార్చుకుంటే చాలా వైడ్ స్ప్రెడ్ యాక్సెప్టెన్స్. ఎలాగ మీరు ఈ కొత్త తరానికి వాళ్ళ ఆదరణ ఎలా పొందుతారు, వాళ్ళకి అట్రాక్టివ్ అంటే డెఫినెట్గా దెర్ ఇస్ అక్కడ వ్యాక్యూమ్ ఉందనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్యామిలీ పార్టీ, దాని టైము అయిపోయింది. ఆ సోషలిజం స్పియర్లో ఒక వ్యాక్యూమ్ ఉంది అని భావిస్తున్నాను నేనైతే ఇండియాలో. అలా ఎలాగా అంటే మిమ్మల్ని ఎలా మార్కెట్ చేసుకుంటారు? ఈ పోస్ట్ కరోనా వచ్చిన అవగాహనతో ప్రభుత్వ పాత్ర పెరగాలని అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో దెర్ ఇస్ డెఫినెట్లీ డిమాండ్ ఉందని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా అభిప్రాయపడతారు? ఇప్పుడు కమ్యూనిజం పైన ఒక బ్యాడ్ ప్రచారం ఒకటి బాగా జరుగుతూ ఉంది. ఒక భయంకర వాతావరణం ఒకటి కల్పిస్తూ ఉన్నారు. అక్కడ స్వేచ్ఛ ఉండదని చెప్పేసి. ఇక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ స్వేచ్ఛ ఎవరికి ఉందండి? డబ్బులుండే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ ఉంది, వ్యాపారీకరణ రాజకీయ పార్టీలకు స్వేచ్ఛ ఉంది. అంతేకాని దోపిడీ గురయ్యేటువంటి ప్రజానికానికి స్వేచ్ఛ అక్కడ లేదు. అందువల్ల ఇదంతా మసిమూసి మాయడిక చేయడం. రెండవది, మనకు ఈ కమ్యూనిజం అంటే పెట్టుబడిదారులు ఏ విధంగా అయితే మోసం చేస్తారో జనాల్ని, ఆ విధంగా మమ్మల్ని కూడా మోసం చేయమంటారు. కమ్యూనిజాన్ని గురించి పక్కన పడేసి సోషల్ పక్కన పెట్టుకొని చేయమంటే, ఇప్పుడు ఒక నినాదం ఇచ్చేట వెనుక నిజమైన అర్థం
ప్రజలు తెలుసుకున్నంత కాలం మోసపోతూనే ఉంటారు. అట్లా మోసగించడం మాకు ఇష్టం లేదు. రెండవది, ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ మేము ఎప్పుడంటే ఈ దేశంలో కమ్యూనిజం స్థాపిస్తామని మేము చెప్పలే, ఈవెన్ సోషలిజం స్థాపిస్తామని మేమేం చెప్పలే. మా పార్టీ పేరు అది, అంతిమ గోల్ ఇది, చివరికి మా లక్ష్యం అది. కానీ ఇప్పటికిప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసేసి సోషలిస్ట్ వ్యవస్థ నిలిపిస్తామని చెప్పేసి మేము చెప్పలేదు. కానీ ఇప్పుడుంటే మొనోపలి వ్యవస్థ, ఈ రాజకీయాలు శాసించేటువంటి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. పేద ప్రజానీకానికి పోనీయకుండా ఆగేటువంటి దాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను కాక మొన్న రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి కానీ, నేను కాక మన కార్పొరేట్ కంపెనీస్ వచ్చిన వాళ్ళకి కానీ లక్షల కోట్ల రూపాయలు చేరిపోతా ఉన్నాయి. మన బ్యాలెన్స్ ఎట్టపోతా ఉంది, ఇన్కమ్ ప్రజానీకానికి దారిద్ర్యం పెరుగుతూ ఉంది, కొంతమంది సంపన్నులు పెరుగుతూ ఉన్నారు. అంటే మనకు వచ్చిన ఆర్థిక ఫలితాలు సకాలైన పద్ధతిలో పంపిణీ చేయడం వైఫల్యం చెందుతా ఉన్నాం. అది సకాలైన పద్ధతులు వచ్చేటువంటి ఏర్పాటు చేయాలి. అందువల్ల కొత్త పెట్టుబడిదారులకి భూస్వాములకి వ్యతిరేకంగా అందరినీ కలిసి వచ్చే వాళ్ళని కలుపుకొని ఒక డెమోక్రటిక్ మూమెంట్ నిర్మిద్దాం అనుకుంటున్నాం. అందుకే మేము పార్లమెంట్ ప్రజాస్వామ్యం నమ్ముతున్నాం. ఇప్పుడు పార్లమెంట్ ప్రజాస్వామ్యం మేము పనిచేసే పని లేదు వాస్తవానికి. కానీ భారతదేశం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తూ ఉద్యమాలు నిర్మించుకుంటూ బలోపేతమైన ఉద్యమం నిర్మించడానికి వెళ్తున్నాం తప్ప ఒకసారి మేము కమ్యూనిటీకి వెళ్తామని మేము చెప్పలేదు. ఇప్పుడు ఏమైంది, సమస్య వచ్చింది కరెక్టే. మీరు చెప్పిన దానిలో ఒకటి నేను ఒప్పుకుంటున్నా. కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, దీన్ని మక్కీగా అమలు చేసేటువంటి క్రమం కాకుండా, మక్కీగా జనం చెప్పేది కాకుండా, భారతదేశంలోని ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, దానికి ప్రత్యామ్నాయంగా మేము చేయాల్సిన పనుల్లో అనేక సడలింపులు చేయాల్సిన అవసరం. సడలింపు అంటే మౌలిక సిద్ధాంతాన్ని మేము మార్చం, కానీ దాన్ని ప్రచారం చేసే పద్ధతుల్లో, ప్రజానీకాన్ని తీసుకెళ్లే పద్ధతుల్లో, ప్రజల యొక్క అనుకూలమైన పద్ధతుల్లో మన విధానాన్ని తీసుకెళ్లాలా, మన కార్యక్రమాలు రూపొందించుకోవాలా. పడికట్టిన పదాలతో కాకుండా, కాలం చెందిన సిద్ధాంతాలతో కాకుండా. కాలం మారిపోతా ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్లు అంటే ఇష్టం లేదు, ఇప్పుడు సెల్ ఫోన్ లేదు, మనుషులు బతకడం లేదు. ఆటోమేషన్ వ్యతిరేకం, ఇప్పుడు ఆటోమేషన్ అక్కడ ఉండడం లేదు. అంటే పరిస్థితులు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు మారే కొద్దీ మీ కంపెనీ మార్చాన్ని దానికి అనుకూల పద్ధతుల్లో అనునయించుకుంటూ ప్రజానీకాన్ని సమీకరించే ఏర్పాటు ఒకటి జరగాలి. దానిలో మాకున్నటువంటి పడికట్టు సాంప్రదాయ పద్ధతుల నుంచి కొంత వెసులుబాటు తీసుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది నా అభిప్రాయం. అది పార్టీ పూర్తిగా ఏకీపోవచ్చు వేరు. అయితే దీన్ని ప్రజానీకాన్ని అంటే మెజారిటీ ప్రజానీకానికి అనుకూలమైన సిద్ధాంతాలు మావి. మరి అయితే ఆ సిద్ధాంతాలు తీసుకెళ్లి కింద చెప్పడం రెండు రకాల వైఫల్యం చెప్తున్నాం. ఒకటి, మా శక్తి సరిపోవడం లేదు. ప్రచార సాధనాలు మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థకున్నాయి. 90% ప్రచార సాధనాలు మొత్తం మొనోపలి చేతుల్లో ఉన్నాయి. తర్వాత పత్రికలు అట్లే ఉన్నాయి. మా చేతుల్లో ఏమున్నాయి, మా దగ్గర లేవు. మరి కరెక్ట్గా పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందువల్ల ప్రచార సాధనాల్లో, ఆ తర్వాత మా విధానాలు తీసుకెళ్లడంలో అనేక ఆటంకాలను ఎదుర్కొంటా ఉన్నాము. ఎదుర్కొన్నా కూడా తప్పదు, దీన్ని ఫైట్ చేయాల్సింది మా మార్గంలో. ఆ విధంగా కొద్ది ప్రజానీకం యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం వాళ్ళు ఆకర్షించే పద్ధతిలో ఉద్యమాలు సాగించాలి, విధానాలు రూపొందించాలి, ప్రజానీకం తీసుకెళ్ళాలి. ఇప్పుడు రాబోయేటువంటి ప్రమాదం, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత నిజంగా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ పెట్టుబడిదారులకి ప్రొడక్షన్ సమస్యలు వస్తాయి, కానీ లాభాలు మానుకోరు. అలాంటప్పుడు ఎట్టో పద్ధతిలో దాని లాభాలు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల సమాజం అనేక అంతర్గత భేదాలు వస్తాయి. దానికి అనుగుణమైన పద్ధతుల్లో మేము ఫైట్ చేయాలి. యూరోప్ ఏమవుతుంది, క్రైస్ రాబోయేటప్పుడు ఈ బీజేపీ వాళ్ళు రెడీగా ఉన్నారు, రాజస్థాన్ రెడీగా ఉన్నారు. వాళ్ళ భావజాలాల్ని సెంటిమెంట్ రీత్యా మత పద్ధతుల్లో రెచ్చగొట్టడం ద్వారా దీని ఒక ఫ్యాసిస్ట్ వైపు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. వాళ్ళు కొంచెం అటువైపు పెంచి ఉన్నారు. కార్మిక వర్గ పక్షపాతంగా మేము చేయాల్సింది ఏంటి, ఆ ప్రమాదం నుంచి ఎదుర్కొని బయటపడడానికి, ప్రజాన్ని కాపాడడానికి ఉపయోగపడే తిరుగులు మేము వేయాల్సింది. అందువల్ల గురుతర బాధ్యత, కరోనా తర్వాత వామపక్ష పార్టీలకి చాలా గురుతర బాధ్యత ఉంది. ససిమిషన్లు లేకుండా, మినిమేషన్ లెక్క పెట్టకుండా అందరం కలిసి ఒక త్రాటిపైకి వచ్చి పోరాటం సాగించేటువంటి ఒక నైతిక బలాన్ని ప్రజానీకానికి కల్పించాల్సిన అవసరం ఉంది. విశ్వాసం కల్పిస్తే ప్రజానికి ఆటోమేటిక్గా వస్తారు. మీ విశ్వాసం కల్పించలేకుండా పోవడం అంతా సమస్య. 36 జెండాలు ఉన్నాయి, ఎర్ర జెండాలు. ఇన్ని ఎర్ర జెండాలు ఉండాల్సిన పని లేదు. అన్నీ కలిపి పోరాటంలో ప్రజానీకానికి ఒక విశ్వాసం కల్పించేది పద్ధతుల్లో మేము కార్యక్రమం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయగలిగితే ఆ ప్రజానీకం మన పక్క వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఫ్యాసిస్ట్ ప్రమాదంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. రాఘవులు గారు, సేమ్ క్వశ్చన్ మీకు కూడా. అంటే పర్సనల్ ప్రాపర్టీ ఇందాక చెప్పినట్టుగా డిఫరెన్సెస్లో
కమ్యూనిజంకి సోషలిజంకి ఏంటంటే మెయిన్ పర్సనల్ ప్రాపర్టీని సోషలిజం అనుమతిస్తుంది, కమ్యూనిజం ఏమి అనుమతించదు. పర్సనల్ ప్రాపర్టీ మీరు గోల్గా పెట్టుకున్న ఇవాళ అంటే తెలియదు, ముందు 100 సంవత్సరాల తర్వాత ఏమైందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం ఏంటంటే ఎక్కువ మంది జనాభా పర్సనల్ ప్రాపర్టీ అనే హక్కు లేకపోవడం చాలా మెయిన్ డ్రాబ్యాక్గా, అలాగే ఎంటర్ప్రెనర్షిప్, ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ని ఆ హక్కు లేని కమ్యూనిజంని అయితే డెఫినెట్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. ఆ హక్కుల్ని కనుక ఇస్తే అంటే పర్సనల్ ప్రాపర్టీ కానీ సొంతంగా వ్యాపారం చేసి సంపాదించుకొని వాళ్ళ టాలెంట్ని బట్టి సంపాదించుకునే ఆ హక్కు వదులుకుంటే సోషలిజం వస్తుంది. ఆ సోషలిజం అయితే డెఫినెట్గా కమ్యూనిస్ట్ బదులు సోషలిస్ట్ అంటే చాలామందికి చాలా అట్రాక్టివ్గా బాగా అంటే ఈజీగా మీ ఐడియాలజీకి కానీ మీ ఎజెండాకి ఈజీగా ఆకర్షితులు అవుతారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు చూసుకుంటే ఇండియాలో చాలా తక్కువ, యూరోప్లో కానీ అమెరికాలో కానీ మనకన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఎక్కువ రేట్లు అక్కడ. సో అక్కడ కొంత ఒక రకంగా సోషలిజం జరుగుతుంది, కానీ ఇంకొక రకంగా ఇండియాలోనే సోషలిజం సరిగ్గా అమలు అవ్వట్లేదని నా భావన. ఎక్కువ మంది కూడా సోషలిస్ట్ అంటే డెఫినెట్గా మీకు ఆదరణ పెరిగిద్దని నా పర్సనల్ అభిప్రాయం. ఎనివే మీ అభిప్రాయం చెప్పండి. మొదటిది ఏంటంటే పెట్టుబడిదారి విధానం అంటే ఏమిటి, సోషలిజం అంటే ఏమిటి, కమ్యూనిజం అంటే ఏమిటి అనేది ఈ నిర్వచనాలు చాలా సమస్యాత్మకమైనవి. మీరు చెప్పిన అంశాల్లో కూడా మేము ఏకీభవించలేని కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు ఐరోపాలోను అమెరికాలోను చేస్తున్న చర్యలు సోషలిజం దగ్గరగా ఉన్నాయేమని మీరు అంటున్నారు. ఇవే సోషలిజం అయితే ఇప్పుడు ప్రపంచం అంతా సోషలిజం అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఈరోజు యూరోప్ లోను అమెరికాలోను అందరూ కోరుకుంటుంది ఒక 30 సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ రాజ్యాలు ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటు సోవియట్ యూనియన్ లో లెనిన్ నాయకత్వాన్ని రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా ఇటువంటి చోట్ల సోషలిజం వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ దేశాల్లో భయపడిపోయారు. ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడకపోతే మన దేశాల్లో కూడా సోషలిజం వస్తుందని చెప్పి భయపడిపోయి తమ యొక్క పద్ధతుల్ని పక్కన పెట్టి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అంటే ధనవంతుల నుంచి పన్నులు ఎక్కువ వసూలు చేసి విద్య మీద, వైద్యం మీద, నిరుద్యోగాలకు ఉపాధి కల్పించడం మీద, ఇటువంటి వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇప్పటికీ అట్లాంటి పద్ధతులు స్కాండినేవియన్ కంట్రీస్ లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ 1980 తర్వాత సంక్షేమ రాజ్యాన్ని వదిలేశారు. అమెరికా, యూరోప్ దేశాలు వదిలేసి పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడి క్రమక్రమేణా ఒక్కొక్క దాని మీద కోత పెట్టుకుంటూ విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని ప్రైవేటీకరించుకుంటూ ఇప్పటికి ఈ స్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ఇప్పుడు నిజంగానే వారు సోషలిజం వైపుకి వాళ్ళు మళ్ళీ దానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని పెట్టుబడిదారీ విధానం యొక్క పరిధిలో ఉంచాలంటే మళ్ళీ వాళ్ళకి సహాయం చేయకపోతే మార్గం లేదు అని చెప్పే స్థితికి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. రేపు COVID-19 పూర్తిగా తొలగించిన తర్వాత, లాక్డౌన్ పోయిన తర్వాత ఈ ప్రభుత్వాలు మళ్ళీ ప్రజలను ఆకట్టుకోవడానికి పాత 1980కి ముందున్న సంక్షేమ రూపంలోకి పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చొచ్చు. అప్పటి పరిణామం మనమేమి కాదని అనుకోలేము. కాబట్టి ఇప్పుడు ఆ సంక్షేమ రాజ్యం పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఆ సంక్షేమ కార్యక్రమాల వైపుకి పాలకులు మొగ్గుతున్నారు, ప్రజలు కూడా అటువంటి కావాలని డిమాండ్ చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే అటువంటి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఈరోజు పూనుకోకపోవడం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షేమ కార్యక్రమానికి కూడా పూనుకోకుండా ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న మార్కెట్ విధానం సంపన్నులకు అనుకూలమైన విధానానికి కొనసాగిస్తాం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే సోషలిజానికి, కమ్యూనిజానికి వ్యక్తిగతమైన ఆస్తి ఉండడం, ఆస్తి లేకపోవడం అని చెప్పేసి తేడా కాదు. కమ్యూనిజంలో అసలు ఆ వ్యక్తులే మారిపోతారు. ఇందాక చెప్పారే, నాకు చేతనైనంత పని చేయడం, అవసరమైనంత తీసుకోవడం అని చెప్పేసి ప్రభుత్వం శాసిస్తే జరిగేది కాదు. ఎవరికి వాళ్ళు అటువంటి స్థాయికి వాళ్ళ విలువలు పెరిగితే అప్పుడు కమ్యూనిజం వస్తుంది. ఒకవేళ ఆ స్థాయికి పెరగలేదనుకుంటే కమ్యూనిజం వచ్చే సమస్య లేదు. కమ్యూనిజంలో అసలు ప్రభుత్వం ఉండే అవకాశం కూడా లేదు. ప్రజాస్వామికంగా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవడం తప్ప రాజ్యం కూడా ఉండే సమస్య లేదు. కాబట్టి పాతకాలంలో సాంప్రదాయం ప్రకారం అందరం కలిసి అట్లాంటి స్థితి వస్తుంది. ఆ స్థితి కమ్యూనిజం వస్తుందా, ఎప్పుడు వస్తుంది, 100 సంవత్సరాలు పడుతుందా, ఇప్పుడు మనం చెప్పలేము. అందుకని కమ్యూనిజం గురించి మన పెద్ద అది ఊహాత్మకమైన చర్చ తప్ప ఇంకోటి కాదు. వ్యక్తిగతమైన ఆస్తి అంటే నీకు ఒక ఇల్లు, ఒక షర్టు, చెప్పులు, అటువంటి వ్యక్తిగత ఆస్తులు అంటే అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఆస్తి అని చెప్పంటే ఇంకొకరి శ్రమికుని ఉపయోగించుకొని, శ్రమ చేయించుకొని, అతను
సృష్టి చేసే సంపదను కొలగొట్టడాన్ని ఆస్తి అని చెప్పాడు, అన్నింటినీ ఆస్తులు అని చెప్పేసాను. ఓకే. అందుకని సోషలిజంలో అటు ఆస్తి క్రమక్రమేణా తగ్గిపోద్ది. వ్యక్తిగతమైన సంపద, వ్యక్తిగతమైన వినియోగ వస్తువులు అవన్నీ పెట్టుబడిదారి విధానంలో ఉంటాయి, సోషలిజంలో ఉంటాయి. కాబట్టి ఆ చర్చ ఇంకో రకమైన చర్చ. మీరు మన దేశం గురించి కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ పరిస్థితి గురించి అడిగారు. ఇక్కడ సోషలిజాన్ని మనం తేవడానికి, ప్రజలను ఆకర్షించడానికి మనం మార్కెట్ ఎలా చేసుకోవాలో కమ్యూనిస్ట్ పార్టీని ఇప్పుడు మార్కెట్ చేసుకునే ఈరోజు మార్కెట్ పద్ధతిని అనుసరించే పెట్టుబడిదారి వ్యవస్థ ఈరోజు ఈ స్థితికి వచ్చింది. మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీలను మార్కెట్ చేసే పరిస్థితికి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పరిస్థితి. అందుకని మేము ఈ రోజు భారతదేశంలో ప్రజల కోసం ఏం చేయాలి అని చెప్పేసి, అధికారంలో ఎలా కూర్చోవాలని చెప్పేసి అది రెండో విషయం. ప్రజలకు ఏం చేయాలి ఈ రోజు భారతదేశంలో తక్షణం సోషలిజం నిర్మించడం ముందుకు రాల ఆ అజెండా. కనీసం మన దేశంలో లౌకిక తత్వాన్ని కూడా మనం రక్షించుకొని లౌకిక రాజ్యాన్ని కూడా రక్షించుకోలేకపోతే సోషలిజం గురించి ఆలోచించడం అర్థమే ఉంది. దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కుల్ని మనం రక్షించుకోలేకపోతే మనం ఇంకా సోషలిజం గురించి ఆలోచించడంలో అర్థం ఉండదు. ఈ దేశంలో ఉండే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ విద్యా వ్యవస్థని, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని, ఇటువంటి వ్యవస్థలనైనా కాపాడుకొని ఈ పెట్టుబడిదారి విధానంలోనే మనం చేయలేని స్థితిలో ఉంటే సోషలిజం గురించి ఆలోచించడంలో అర్థం లేదు. అందుకని మేము ప్రస్తుతానికి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజు లౌకిక వ్యవస్థని రక్షించడం ఎట్లా, ప్రజాస్వామిక వ్యవస్థ ఇంకా పూర్తిగా నాశనం కాకుండా ఎట్లా, అలాగే ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలని, సంక్షేమ వ్యవస్థని రక్షించుకోవడం ఎట్లా అనేది ప్రధానమైన అంశంగా. ఈ మెట్లు ఎక్కితే ఆ తర్వాత పై మెట్టు ఎక్కుతుంది. ఈ మెట్లే ఎక్కలేని ఈ మెట్లనే మనం నిలబెట్టుకొని సాధించుకోలేకపోతే సోషలిజం గురించి ఆలోచించడం అని చెప్పేసి అది మనకు దూరపు ఆశ అవుతుందని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ చిన్న క్లారిటీ అండి. అంటే నేనేంటంటే ఏ ఉద్దేశంతో మార్కెటింగ్ అన్నా అంటే సోషలిస్ట్ లౌకికవాద అనే ఐడియాలజీ ఎక్కువ మంది మన భారతదేశంలో కూడా ఎక్కువ మంది లౌకికవాదం సెక్యులర్ కానీ సోషలిస్ట్ భావాలతో ఐ థింక్ వాళ్ళు ఏకీభవిస్తారు విత్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ. సో ఆ స్పేస్లో ఏ పార్టీ అనేది లేకపోవటం అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగా బీజేపీ ఒక రకంగా అటు వెళ్తూ ఉంది, కాంగ్రెస్ ఏమో కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ పాలిటిక్స్ అదో రకంగా అది ఉంది. సో ఒక స్పేస్ అంటూ సోషలిస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న పార్టీలుగా దగ్గరగా మీరే ఉన్నారు. కాకపోతే కమ్యూనిజం అనేది కొంత మరి నిజమో కాదో కానీ కమ్యూనిజం అంటే ఒక నెగిటివ్ అభిప్రాయం అనేది ఏర్పడింది కనుక సోషలిస్ట్ డెమోక్రటిక్ అంటే డెఫినెట్గా ఇంకా మోర్ అట్రాక్టివ్ ఇన్ ద సెన్స్ ప్రజల్లో ఆ భావన ఉంది. మీరు ఒక్కళ్ళే ఆ స్పేస్ని నింపగలుగుతారని నేను నమ్మి మేము మీకు చెప్తున్నా, అంతే తప్పితే మిమ్మల్ని నెగిటివ్గా అంటే లేని దాన్ని మార్కెట్ చేసుకోమని అనట్లేదండి. చెప్పండి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈరోజు భారతదేశంలో సోషలిస్ట్ శక్తుల్ని ముందుకు తీసుకురావాలి, దాన్ని ఆదరించాలని చెప్పేది కరెక్టే. అలాగే ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అని చెప్పంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ఉత్పత్తుల కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాటికి ఈరోజు సోషలిజంలో కూడా ఎక్కడ అభ్యంతరం ఉండదు. కానీ ఇందాక మీరు అన్నారే పెట్టుబడిదారి విధానం నైపుణ్యాన్ని అంటే టాలెంట్ ను బట్టి వాటిని బట్టి పెట్టుబడి విధానం నడుస్తుంది అంటున్నారే. పెట్టుబడిదారి విధానంలో టాలెంట్ కి ఏ విలువ లేదు. ఈరోజు ఒక అంబానీ గారి పిల్లలు ఏ టాలెంట్ తోటి లక్షల కోట్లు యజమానులు అయ్యారు. 100 ఎకరాల భూస్వామి కూతుళ్ళు కొడుకులు ఏ టాలెంట్ తోటి 100 ఎకరాలు ఉన్నారు. అవి టాలెంట్ పెట్టుబడిదారి విధానంలో ఆస్తిపాస్తులు రావడానికి వాటిని అనుభవించడానికి టాలెంట్ కి సంబంధం లేదు. నిజంగా టాలెంట్ తోటి వాటితోటి శక్తి తోటి ఆధారమైన వనరులు సమకూర్చుకుంటే అది అందరూ సంతోషమే. సోషలిజం కూడా అది అనుమతిస్తారు, వాస్తవంగా సోషలిజం ప్రోత్సహిస్తారు. పెట్టుబడిదారి విధానంలో అటువంటి టాలెంట్ ని పూర్తిగా నాశనం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వారసత్వాన్ని బట్టి వాటిని బట్టి నడిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సోషలిజం సాధించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు సోషలిజం సాధించడంలో వ్యక్తిగత చొరవని టాలెంట్ ని వారు ఉత్పత్తికి తోడు చేసి దాంట్లో అనుభవించే పద్ధతిని సోషలిజం ఎప్పుడు కాదందు. సోషలిజం కాదని పని ఈ రోజు చైనాలో ఎందుకని ఆ రకంగా అప్రజాతంగా ముందుకు పోగలుగుతుంది. లెనిన్ కాలంలో న్యూ ఎకనామిక్ పాలసీ అని చెప్పేసి ప్రవేశపెట్టి ఆ రోజు ఈ బాగా ప్రోత్సాహం చేసి ఉత్పత్తిలో పాల్గొనేదానికి చాలా మందిని ప్రోత్సాహం చేసాడు లెనిన్ కూడా. ఆ రకంగా ప్రోత్సాహం చేయకుండా ఉండే సమస్య లేదు. కానీ పారాసైట్స్ గా బతికేదానికి సోషలిజంలో అవకాశం లేదు. అంటే తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తుల మీద ఆధారపడి
ఆ రకంగా ఏ రకమైన ఉత్పత్తి కార్యక్రమాల్లో వాటిలో పాల్గొకుండా పారాసైట్స్ గా బతికేదానికి అవకాశం ఉంది. అది పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా చాలా దేశాలు అనుమతించడంలా. ఇప్పుడు వారసత్వం యొక్క ఆస్తుల మీద విపరీతమైన పన్నులు వేసి వెల్త్ ట్యాక్స్ ఉందండి, ఇంకొక వారసుడికి అది ఇచ్చేదానికి అవకాశం లేకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆ రకంగా చేస్తుంది. కాబట్టి సోషలిజంలో అటువంటి దాన్ని మనం ఏమి ప్రోత్సహించాం. అది కావాలని చెప్పేసి కోరుకొని కూడా కోరుకోరు. కానీ ఖచ్చితంగా వ్యక్తులుగా ఉత్పత్తిలో పాల్గొనడానికి, అదనంగా ఉత్పత్తి చేయడానికి, దాన్ని సొంతగా వినియోగించుకోవడానికి, మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాటన్నిటి సోషలిజంలో ఎప్పుడు అవకాశాలు ఉన్నాయి చెప్పడం కాదు. ఇప్పటి వరకు సోషలిజం నిర్మిస్తున్న దేశాలన్నింటిలోనూ వాటికి అవకాశాలు కొనసాగుతున్నాయి. కానీ విమర్శ ఏమిటంటే ఏకపార్టీ ప్రభుత్వాలు ఇప్పటిదాకా సోషలిస్ట్ దేశాల్లో ఉన్నాయి. ఏకపార్టీ ప్రభుత్వాలు కాకుండా బహుళ పార్టీల వ్యవస్థలు, ఆ రకమైన రూల్ ఆఫ్ లా ఇటువంటి వాటిలో మెరుగులు చేయాలని చెప్పేసి విమర్శలు వాటిలో కొంత విమర్శలు కరెక్ట్ అయినవి. వాటన్నిటిని ఖచ్చితంగా సర్దుబాటు చేసుకొని ఇంకా మెరుగు చేసుకొని ముందుకి పోవాల్సి ఉంటుంది. అటువంటి దాంట్లో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికే స్పష్టంగా చెప్పినాయి, భారతదేశంలో సోషలిజం రాబోయే కాలంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీని ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సోషలిజం వచ్చినా ఇప్పుడున్న ప్రజాస్వామిక అవకాశాలను ఇలాగే ఉంచుతూ వాటిని మెరుగు చేస్తూ అభివృద్ధి చేస్తాం. ఇప్పుడున్న బహుళ పార్టీల వ్యవస్థ కొనసాగి ఇప్పుడు ఈ డబ్బు ప్రమేయాన్ని ఆ రకంగా వక్రీకరించే అవకాశాలని, ప్రజల యొక్క మనోభావాలకు భిన్నంగా ప్రలోభాలను పెట్టి ఎన్నికల్ని బలహీనం చేసి ఇట్లాంటి వాటన్నిటిని సంస్కరించి నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ముందుకు పోవాలని చెప్పేసి ఇక్కడ పార్టీలు చెప్తున్నాయి. ఆ రకంగా అనుభవాన్ని నుంచి నేర్చుకొని కూడా ముందుకు పోతుంది. ఓకే, అంటే నా అభిప్రాయం ఏంటంటే ఆ కమ్యూనిజం లేకుండా సోషలిజం ఉంటే బాగా బలపడతారు, అనుకున్నవి కొన్నన్ని సాధించగలుగుతారు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎనివే సమస్య ఏంటంటే కమ్యూనిజం అనేది ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు, ఎక్కడ అమలు లేదు, పలానా జరిగిందని కూడా చెప్పలేదు. ఎక్కడ ప్రపంచంలో కమ్యూనిజం అనే ఆచరణలో కూడా రాలా. అందుకని దాని గురించి భయపడటంలోనూ లేకపోతే దాని గురించి ఊహించడంలో కూడా లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్పలేవు కమ్యూనిజం ఎట్లా ఉంటదని చెప్పి. ఇందాక చెప్పిన 2 మాటలే చెప్పగలవు ఏ కమ్యూనిస్ట్ పార్టీని అడిగినా. ఓకే నారాయణ గారు, మీరు చెప్పండి. పార్టీ మార్చుకుంటలేదు పేరు. సోషలిస్ట్ అంటే కొంచెం సోషలిస్ట్ అంటే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి యూత్కి, కమ్యూనిజం అంటే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అది జస్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. అంటే కమ్యూనిజం ఎలాగో వచ్చిందో రాదో తెలియదు, కనీసం సోషలిజం అన్న అచీవ్ చేసినా చాలా మందికి లాభం చేకూడదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎనివే ఇవాళ ఎర్త్ డేగా 50th ఇయర్ అండి ఎర్త్ డే. ఇవాళ పర్యావరణం కాపాడుకోవటం, మన భూమిని కాపాడుకోవాలని ఓ పక్క మీకు తెలుసు మన దేశంలో వివిధ న్యాచురల్ రిసోర్సెస్ని, ఇసుక కానీ, మినరల్స్, ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ, బాక్సైట్ని కానీ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే గ్రౌండ్ వాటర్, భూమిలో ఉన్న నీరుని కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అడవుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఏమి రూల్స్ పెద్ద పట్టించుకోరు. ఇలా వివిధ రకాలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. సరే జనాభా పెరగటం వల్ల కూడా వాటి మీద ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంది. ఇవాళ 50th ఇయర్గా జరుపుకున్న ఎర్త్ డే కనుక దీని సిగ్నిఫికెన్స్గా కూడా నారాయణ గారు మీరు అంటే ఆబ్వియస్గా కొంత సోషలిజం కానీ కమ్యూనిజంలో ఏంటంటే కొంచెం పర్యావరణం కానీ లిమిటెడ్గా అనేది ఉంటుంది. ఈ కన్జ్యూమరిస్ట్ క్యాపిటలిస్ట్లో ఏంటంటే కన్జ్యూమరిజం ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ, ఓన్నే వేస్ట్ చేయటం, ప్లాస్టిక్ని బీభత్సంగా వాడటం, ఓన్నే పారేయటం, గార్బేజ్ చాలా ఉత్పత్తి అవటం, అనేక సమస్యలు వస్తుంది కనుక దీని గురించి కూడా మీరు నారాయణ గారు ఏమన్నా క్లోజింగ్ రిమార్క్స్ చెప్పండి. సోషలిజం అనే పేరుతోటి హిట్లర్ కూడా జనాలను మోసం చేసి తీసుకొచ్చారు. కాబట్టి అలాంటి పద్ధతుల్లో జనాలను మోసం చేయాల్సిన పని మాకేం లేదు. ఇప్పుడు ప్రజలు పడుతున్న బాధల్ని సెంటిమెంటల్ గా ఉపయోగించుకొని డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, జనాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉంది. మోడీ వచ్చిన తర్వాత బ్లాక్ మనీ దాడి చేశాడు, జిఎస్టీ పెట్టాడు, దాని ఫలితాలు సాగించడం లేకపోతున్నాడు. ఇప్పుడు అతను నేను ఏం చెప్తే సాగుతుందనే ఉద్దేశంతో చాలా వరకు మార్పులు తీసుకొస్తాడు. సెంటిమెంటల్ అప్రోచ్, ఒక సెంటిమెంటల్ అప్రోచ్ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. దీని ద్వారా సామాన్య ప్రజానికి బాధలు పడుతుంది, దాన్ని మర్చిపోయి ఆ సెంటిమెంటల్ ప్రవాహం పడిపోయే ప్రమాదం ఒకటి వస్తా ఉంది. అది ఒకటి మనం జాగ్రత్త పడాలి. రెండవది, ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే డబ్బును సంపాదించేది పెట్టుబడిదారీ వ్యవస్థ. డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించేది, అది పెట్టుబడిదారీ వ్యవస్థ. దీన్ని అధిగమించాలని మా ఉద్దేశం. అధిగమించాలంటే ఒకసారిగా ఇప్పుడు మా షాపులు పోతాయి, ఇండ్లు పోతాయి, చివరికి భార్యలు కూడా జాతీయం చేస్తారు అని ఒక నీచమైన ప్రచారాన్ని మా కమ్యూనిస్టుల పైన చేసి పెట్టారు. ఎక్కడ వ్యక్తిగతంగా ఆస్తులు పోగొట్టుకునే చెప్పడంలా. ఈ ఆస్తి ఎంతవరకు ఉండాలి,
ఈ ఆస్తిని ఉపయోగించి మళ్ళీ ఆస్తులు సంపాదించడానికి, ఈ ఆస్తులను ఉపయోగించి మళ్ళీ దోపిడీ వ్యవస్థ కొనసాగించడానికి ఉపయోగపడే ఆస్తులు ఉండకూడదు మేము చెప్తాం తప్ప వ్యక్తిగత ఆస్తులు మేము వద్దని మేము చెప్పడం లేదు. అది ఒక భ్రమను కల్పిస్తున్నాను. ఇప్పుడు ప్రజానికి తెలుసుకోవాల్సి ఏంటంటే, ఒకవైపున ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో అనేక సంక్షేమ రాజ్యాలు వచ్చాయి. ఇప్పుడు అందరూ మేమంతా బియ్యం ఇస్తామంటున్నారు, వ్యవసాయ పెన్షన్ అంటున్నారు, సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఓట్లు రాబట్టుకోవడానికి ఉపయోగ పద్ధతుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొచ్చి ఓట్ల కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఒకవైపు ఏమో కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఆర్థిక పైకి వెళ్ళిపోతున్నారు, ఇంబ్యాలెన్స్ వస్తా ఉంది. ఆ అసంతృప్తి కప్పించుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలను ముందు పెడతా ఉన్నారు. దీని ద్వారా సంతృప్తి పరచడానికి ప్రజానికాన్ని వస్తా ఉంది. ఇదంతా కూడా ప్రపంచంలోనే నూతన ఆర్థిక వ్యవస్థ, సరళీకరణ, గ్లోబలైజేషను. ఈ గ్లోబలైజేషన్ పుట్టిందే ప్రపంచంలో ఇలాంటి ప్రోగ్రెసివ్ సెక్షన్స్ అణగొట్టడానికి, భ్రమంలో పెట్టడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ అది ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు వ్యవసాయ కులతకు మేము పోతే కూడా మాకన్నా ముందు వాళ్ళు సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నప్పుడు మేము ఇచ్చే పిలుపుని వాళ్ళు స్వాగతించడం లేదు. అంటే భ్రమంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఆచరణలో వాళ్ళ కాళ్ళపై నిలబడి బతికేందుకు ఉపయోగపడే ఏర్పాటు జరగాల. రెండవది, ఇప్పుడు కాలుష్యం పైన, ఎన్విరాన్మెంట్ పైన వాళ్ళు ఖర్చు పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి లాభాలు రావు కాబట్టి. అయితే సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థకి స్ట్రెంగ్తెన్ చేయాలి. వ్యవస్థను స్ట్రెంగ్తెన్ చేస్తే దాని నుంచి జనం బాగుపడతారు. వ్యవస్థను బలహీనం చేస్తే జనం బాగుపడరు. ఇప్పుడు హాస్పిటల్స్ లేకుండా పోయిందనుకోండి, జనం ఏమవుతారు? ఒక కాలుష్యం పెరిగిపోయింది అనుకోండి, జనం ఏమవుతారు? కాబట్టి జనం ఆలోచించాల్సిందే, పొలిటికల్ పార్టీ ఆలోచించాల్సి కూడా ఈ సొసైటీని, వ్యవస్థని స్థిరం చేయాలి. అందులో విద్య, వైద్యం ఇవన్నీ కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇవి చేయగలిగితే ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు ఆటోమేటిక్గా వస్తాయి, వాళ్ళు ఉపయోగపడుతుంది. అందువల్ల కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలతో సంతృప్తి పడకుండా మనం సాధించాల్సి చాలా ఉంది. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక భోగభాగ్యాలు అనుభవించాల్సిన అవసరం ప్రజానికానికి ఉంది. అది లేకుండా పోతా ఉంది. దానికోసం పోరాటం సాగించాలా. అందుకోసం ఆర్థిక వ్యవస్థ మార్పులు రావాలా. దానికోసం ప్రజానికంలో ఉద్యమం రావాలా, ప్రగతిశీల ఉద్యమాలు రావాలా. ఆ ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారానే ఇది సాధ్యం అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే రాహుల్ గారు, ఇవాళ ఎర్త్ డే, 50వ ఎర్త్ డేగా అనుకోకుండా ప్రపంచ అధిపతులు, పాలకులు చేయలేని పని కరోనా వైరస్ చేసింది. మొత్తం ప్రపంచాన్ని మొత్తం స్తంభింపజేసేసరికి చాలా చోట్ల ఎయిర్లో ఉన్న కాలుష్యం కానీ, నీరులో ఉన్న కాలుష్యం కానీ అంతా కూడా క్లియర్ అయిపోయి ఒక రకమైన అనుభూతి. చాలామంది జీవరాశులు కూడా సిటీస్లోకి రావటం అన్నీ చూస్తూ ఉన్నాం, వీడియోస్ కానీ, ఇమేజ్ కానీ. ఓవరాల్గా ఎర్త్ డే పరంగా మీ మెసేజ్ చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు అన్నట్టు ఈ కోవిడ్-19 వచ్చి పర్యావరణానికి, భూమికి, వనరులకు సంబంధించిన సమస్యలను కూడా మన ముందుకి తెచ్చింది. ఇప్పుడు అనేక ఢిల్లీలో ఎప్పుడు పక్షులు చూడలేదు, పక్షులు బాగా చూస్తున్నాం. రాత్రిపూట ఎప్పుడు నక్షత్రాలు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు నక్షత్రాలు చూస్తున్నాం. వాహనాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో బ్లూ స్కై మనం చూస్తున్నాం. ఆ రకంగా పర్యావరణం, ఆ రకంగా కరోనా వైరస్ మూలంగా పర్యావరణం బాగుపడిందని మనం సంతోషించలేము. కానీ ప్రకృతి పట్ల మనం గౌరవంగా వ్యవహరించాలని చెప్పేసి ఒక గుణపాఠం మాత్రం మనం నేర్చుకోవాలి. ప్రకృతి మనకి అంత అందించుద్దో మనం ప్రకృతి పట్ల అగౌరవంగా, అమర్యాదగా వ్యవహరిస్తే అది మనం శిక్షించుద్ది కూడా. కాబట్టి ప్రకృతి మనం శిక్షించుద్ది, ప్రకృతి మనకి ఆదరించుద్ది అనేది గమనించి, ఆదరించేదాన్ని మనం గౌరవించి, శిక్షించేదాన్ని మనం జాగ్రత్తగా దాని నుంచి రక్షించుకునే దానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చిన నేపథ్యంలో మనం అత్యవసరమైన వాటికి పరిమితమై మిగతా వాటిని వదిలేసాం. ప్రభుత్వం కూడా చెప్తుంది, మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ ని మీరు వినియోగించండి, ఎసెన్షియల్ సర్వీసెస్ కాని వాటిని ఇప్పుడు ఆపుతామని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఏది మానవుని జీవితానికి అవసరమో, ఏది అదనమో, అది లేకపోయినా మానవ జీవితం కొనసాగుద్దో ఈ రోజు మనం స్పష్టంగా గీత గీసుకోగలిగిన అవకాశం వచ్చింది. అందుకని రాబోయే కాలంలో కూడా మానవుల దీని నుంచి గుణపాఠం నేర్చుకుని మానవుని యొక్క అవసరాలకు పరిమితమై అనవసరమైన వాటికి ప్రకృతి వనరులను వినియోగించకుండా ఉండి అవి భవిష్యత్ తరాలకు మనం వెచ్చించేదానికి అవకాశం వస్తుంది. ఇది రెండవ గుణపాఠం. మూడవ విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచ దేశాలు, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు తమ లాభాల కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఉత్పత్తి కార్యక్రమాలని, కార్యకలాపాలని ఆగిపోయినాయి.
మళ్ళీ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పి ప్రారంభించాలనుకున్నప్పుడు వనరుల్ని ఆబగా మొత్తం ధ్వంసం చేసే ఉత్పత్తి కార్యక్రమాలు ఏంటి, వనరుల్ని ప్రిజర్వ్ చేయడం లేకపోతే వనరులను జాగ్రత్తగా వినియోగించుకునే కార్యక్రమాలు ఏంటి అని విచక్షణ చూపించి రాబోయే కాలంలో ఆ ఉత్పత్తి కార్యక్రమాలని మనం కొన్నిటిని వదిలేయడం, కొన్నిటిని మాత్రమే కొనసాగించడం అని చెప్పేసి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మనుషులు కూడా, మానవులు కూడా ఇప్పుడు మనం నెల 15 రోజులు నుంచి ఉన్నాం. మనం ఈ దేనికి, మన శరీరానికి కానీ మనసుకు కానీ మన వ్యాయామానికి కానీ ఏటికి, మన ఆహారానికి కానీ ఏ ముఖ్యమైన అవసరాలు ఏ లేకపోయినా మన జీవనాన్ని సంతోషంగా కొనసాగించగలము, విచక్షణ చూపించగలిగే శక్తి మనకి 15 రోజులు వచ్చిందని చెప్పనుకుంటున్నాం. ఈ విచక్షణ రాబోయే కాలంలో కూడా కొనసాగాలి. అనవసరమైన సరుకుల్ని కొనడం, వాడడం, వినియోగించడం, ఆ రకంగా వనరులను వృధా చేయడం ఇట్లాంటివన్నీ ఆపేయాలి. ఆ రకంగా చేసినప్పుడు ప్రకృతిని మనం రక్షించుకునే శక్తి ఉంటుంది. అందుకని దీని నుంచి మనం ప్రజలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ప్రభుత్వాలు నేర్చుకోవాల్సినవి ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు తన లాభం కోసం మనల్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండే నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ రకంగా ఈ అర్త్ డే సందర్భంగా కరోనా వైరస్ ఎపిడమిక్ నుంచి సరైన గుణపాఠాలు ప్రతి ఒక్కరు వారి రూపంలో నేర్చుకుంటే రాబోయే కాలంలో తీవ్రమైన మార్పు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఎన్నో ఉపన్యాసాలు లేకపోతే వాదోపవాదాలు వాటిల్లో మనం అర్థం కాకపోయినా ఈ సందర్భంలో చాలా సులభంగా అర్థం చేసుకునే సందర్భం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సరైన గుణపాఠాలు మనం నేర్చుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, తప్పకుండా అండి. కరోనా వైరస్ వల్ల స్పీడ్గా వెళుతున్న మన జీవితాలన్నీ కూడా ఒక బ్రేక్, ఒక పాజ్ అంటూ పడింది. అందరూ కూడా వ్యక్తిగతంగా కానీ పర్యావరణం పరంగా, సమాజ పరంగా అందరూ కూడా కొత్త ఆలోచనలు ఒకసారి మళ్ళీ మొత్తం రీబూట్ చేసుకునే పరిస్థితి, లేకపోతే మొత్తం జీవన శైలిని కానీ అన్నీ కూడా మారబోతుంది ఎలాగో జీవన శైలి. సో వాళ్ళ ఏది ముఖ్యం, ఏది ఇంపార్టెంట్, ఏది కాదు అనేది అన్నీ కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు. సో మేబీ ఒక మంచి భవిష్యత్తుకి ఇది ఈ సమస్య, ఈ మహమ్మారి వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్గా ఏమైనా మంచి జరిగిద్దేమో ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా అట్టు అడిగిన పుట్టుకతో కానీ లేదా కొన్ని పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వాళ్ళకి, బలహీనులందరికీ కూడా ఏమైనా మంచి ఫ్యూచర్ ఉంటుందేమో ఆశిద్దాం. అలాగే మన భూమిని కూడా, ప్రపంచాన్ని కూడా సేవ్ చేసుకునేటట్టుగా చర్యలు ఉంటాయని ఆశిద్దామండి. తప్పకుండా ఈ డిబేట్లో పాల్గొన్న రాఘవుల్ గారికి అలాగే నారాయణ గారికి ఇద్దరు కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో at 9 PM.